Namaste and welcome back to Sanjam Talks, where NRI stories and Indian inspirations are projected. Nandu garu, I have did some research. ఒక ఐటీ జాబ్లో నుంచి ఐటీ ఎంటర్ప్రినర్గా ఇలా 2009 ఏప్రిల్‌లో నాకు పీఆర్ వచ్చిందండి. 2010లో కంపెనీ సెటప్ చేస్తే ఒక వెండర్‌గా మనం సోషల్ మీడియా జర్నీ ఎలా చేయాలి? Look at Singapore as a hub of opportunities. What advice would you give them? They want to pursue IT careers or entrepreneurship in Singapore? పీఆర్ అండ్ ఫారినర్స్‌కి జాబ్ ప్రిఫరెన్స్ మీరు సెకండ్ ఆర్ థర్డ్ ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మా సింగపూరియన్ అండ్ పీఆర్‌కి ఇవ్వండి అని చెప్పి. సో అప్పటి నుంచి మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ సెంట్ లెటర్స్ టు ఎవ్రీ కంపెనీ. ఏమని మీరు తీసుకుంటే So how did you enter into movie distribution in Singapore? సింగపూర్ ఆడియన్స్కి తీసుకొచ్చినట్లు ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. పెళ్లి చూపులు అండి. ఇచ్చిన ప్రైజ్‌కి ఒక 40 టైమ్స్ మోర్ మనకు అక్కడ ఏదైనా అంటే పొలిటికల్గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని అడ్రస్ చేయాలి అంటే మన మెంబర్స్ మన కౌంట్ ఎక్కువ ఉండాలి పొలిటికల్గా. సో దట్ వీ కెన్ లాబీ ఆర్ వీ కెన్ రిప్రజెంట్ అవర్ ఇండియన్ డయాస్పరా అండ్ దెన్ గెట్ ద థింగ్స్ డన్. 11th పడాల్సింది 12th పడింది. సెన్సార్ ఇష్యూ వలన. దాంట్లో వాటర్ మార్క్ అని డిస్క్‌లో వాటర్ మార్క్ వచ్చింది. మేము ఆల్రెడీ టికెట్ సోల్డ్ చేసాం. బట్ సెన్సార్ రాలేదు. ఎంత టెన్షన్ ఉంటది తెలుసా అండి. ప్రసవ వేదన. సినిమా పడకపోతే పబ్లిక్ ఘోరంగా అసలు ఒక్కొక్కసారి అర్ధరాత్రి జీబీ ఫోన్ చేస్తుంది. గోల్డెన్ విలేజ్ థియేటర్స్. సార్ మీరు ఇచ్చిన డిస్క్‌లో ఎర్రర్ ఉంది సార్. ప్లే అవ్వడం లేదు అంటాడు వాడు. అర్ధరాత్రి వెళ్ళిపోవాలి ఇంకో డిస్క్ ఇవ్వడానికి. నెక్స్ట్ డే పడదు మరి మార్నింగ్ సినిమా. ఇక్కడ నుంచి నువ్వు టాబ్లెట్ అందియాల్సిన అవసరం లేదు తండ్రికి. ఇక్కడ నుంచి వేసుకున్నారా డాడీ బాగున్నారా అని అంటే చాలు. ఎంతో ఉండే ధైర్యం తల్లిదండ్రులకి. ఉన్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ వస్తున్నారు. ఏజెంట్స్ ఏమంటున్నారు 3 monthsలో నీకు ఓజేటీ దొరుకుతుంది అని వాడిని పాపం కష్టపడి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 3 months తర్వాత ఇల్లీగల్. అంటిల్ 6 months యూ ఆర్ నాట్ సపోజ్ టు వర్క్. సో వాళ్ళు ఏడుస్తున్నారు మాకు ఎట్లా అన్నయ్య జాబ్ లేదు. మా బ్యాక్ ఎండ్ లో స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మన వ్యూవర్స్కి వెళ్తుంది. అందరు అనుకుంటారు ఏదో పూలపై నడుస్తున్నారు అందరు ఎన్ఆర్ఐస్ అనుకుని. Namaste and welcome back to Sanjam Talks, where NRI stories and Indian inspirations are projected. So this is the platform where we bring forward stories of Indians and NRIs across the globe who are not just living abroad, but also inspiring communities with their unique journeys. So today we have with us very dynamic personality, an IT entrepreneur, a successful Telugu movie distributor in Singapore, and a social media influencer. A social media influencer with over 3 lakh, I think 2.9 lakh nearby of followers on Instagram, and he's the first person in the Singapore from Telugu community to have that kind of followership. So let's welcome Mr. Nandu. Actual name is called Nandu Rapolu. సో అందరు ముద్దుగా నందు అని పిలుస్తారు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ నందు గారు. వెల్కమ్ టు సంజమ్ నమస్తే టాక్స్. అండి. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. థాంక్స్ ఫర్ నమస్తే హావింగ్ అండి. మీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ అండ్ ప్లెజర్ టు హ్యావ్ యూ. అండ్ నందు గారు మీ గురించి ఐ హ్యావ్ డిడ్ సమ్ రీసెర్చ్. సో మీరు అక్కడ 2003 ఆ టైంలో సింగపూర్కి వెళ్ళి 2005 నవంబర్. 2005లో సింగపూర్కి వెళ్ళి యాజ్ అ రెగ్యులర్ ఎవ్రీ వన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వెళ్ళి అవన్నీ చేసుకుని 2010లో యూ గాట్ పర్మిట్ రైట్, పర్మనెంట్ రెసిడెన్స్. సో మీ షిఫ్ట్ యాజ్ అన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్, డిస్ట్రిబ్యూటర్ రకరకాలుగా వెళ్ళి ఇప్పుడు నౌ యూ యాక్టర్‌గా కూడా రాబోతున్నా. ఇంటూ ఎ లీడ్ రోల్. సో ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ యువర్ జర్నీ నందు గారు. నేను యాక్చువల్లీ ఐ యామ్ ఫ్రమ్ బేసికల్లీ ఫ్రమ్ వరంగల్ అండి. హనంకొండ. నేను పుట్టిందంతా కూడా కొడకండ్ల. వరంగల్ జిల్లా. కొడకండ్ల సిద్దిపేట. తొర్రూరులో నా స్కూలింగ్ అంతా చేశాను. తొర్రూరు వరంగల్ జిల్లా ఆల్సో. ఓకే. హనంకొండ మేము మా నాన్నగారు తొర్రూరులో హెడ్ మాస్టర్ అండి. అక్కడే రిటైర్ అయ్యారు. సో బట్ మా అంటే స్టడీస్ కోసం అని చెప్పేసి మేము హనంకొండ షిఫ్ట్ అయ్యాము. నా ఇంటర్మీడియేట్, డిగ్రీ వాగ్దేవ్ కాలేజ్,
తర్వాత నేను ఎంబీఏ కోసం వెళ్ళడం జరిగిందండి. ఎంబీఏ ఓకే. బెంగుళూరులో చేశాను. సో, ఓకే. అలా అక్కడి నుంచి 2005 అక్కడ ఒక 3 ఇయర్స్ వర్క్ చేశాను. హుహు. 2005లో నేనొచ్చానండి సింగపూర్‌కి వర్క్ హుహు. వీసా మీద. సో, ఐ వాస్ వర్కింగ్ ఆల్ ద వే ఫ్రమ్ పాస్ట్ 20 ఇయర్స్ ఇన్ సింగపూర్. హుహు. తర్వాత నాకు పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చాక నేను కంపెనీ సెటప్ చేసుకోవడం జరిగింది సింగపూర్‌లో. హుహు. హ్మ్. సో, ఐటీ కంపెనీ నేను రన్ చేశాను. కరోనా ముందు వరకే ప్రాజెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు హుహు. ప్రాజెక్ట్స్ లేకపోవడం వలన కంపెనీ ఈస్ లైవ్ బట్ నాట్ డూయింగ్ ఎనీ ఆపరేషన్. ఓకే. నాట్ హావింగ్ ఎనీ ప్రాజెక్ట్స్. ఓకే. సో, మీరు లైఫ్ అండ్ జర్నీ టు సింగపూర్ ఇన్ షార్ట్ ఒక 2 మినిట్స్ 1 మినిట్‌లో చెప్పారు మీరు. బట్ మీరు ఎళ్ళినప్పుడు 2005లో సింగపూర్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అప్పుడు మీరు పడ్డ కష్టాలేంటక్కడ? 2005 రియల్లీ ఆహ్, ఆ టైంలో ఆహ్, చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు సింగపూర్‌కి. బట్ ఇప్పుడు హ్మ్. ప్రతి ఒక్కరు సింగపూర్ రావాలని అనుకుంటున్నారు. బట్ ఆ రోజుల్లో ఆహ్, ఆహ్, ఎంప్లాయ్‌మెంట్ ఈస్ వెరీ ఈజీ. పర్మనెంట్ హ్మ్. రెసిడెంట్ స్టేటస్ ఆల్సో వెరీ ఈజీ. హ్మ్. ఆహ్, చాలా ఈజీగా ఉండేది అప్పట్లో. కాంపిటీషన్ ఓకే. లేకుండేది. ఓకే. ఏదన్నా జాబ్ ఆపర్చునిటీ దొరకాలన్నా కూడా నాట్ సో మచ్ కాంపిటీషన్ అన్నమాట. సో, హ్మ్. ఈజీగా ఉండేది. ఇప్పుడు ఒక జాబ్‌కి చాలా మంది అప్లై చేస్తున్నారు. చాలా వెరీ హార్డ్ టు గెట్ జాబ్స్ సో, మీరు ఆ నౌ డేస్. టైంలో జనరల్‌గా అసలు సాఫ్ట్‌వేర్ అనంగానే యునైటెడ్ స్టేట్స్ అనేవాళ్ళు లేదా అవును. లండన్ అనేవాళ్ళు. సింగపూర్ అనేది చాలా తక్కువ మంది ఎళ్ళేవాళ్ళు. సో, వాట్ మేడ్ యూ టు మూవ్ టు సింగపూర్? లేదండి. నేను యాక్చువల్లీ సింగపూర్ ఒక 4 ½ అవర్స్ జర్నీ అని జెప్పేసి దగ్గరగా ఉండాలి ఇండియాకి అన్న ఉద్దేశ్యంతోటి సింగపూర్ రావడం జరిగింది. ఐ నెవర్ ట్రైడ్ ఫర్ యూఎస్ఏ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. సో, ఓకే. సింగపూర్ మాకు వెరీ నియర్ అన్న ఉద్దేశ్యం తప్పితే ఏం లేదండి. మా ఇంట్లో మా నాన్నగారు హి ఈస్ వెరీ ఏజ్డ్ అనమాట. సో, హ్మ్. కొద్దిగా 3, 4 మంత్స్ కన్నా ఇండియాకు వచ్చిపోతూ ఉండాలన్నట్టుగా నేను యూఎస్ఏ వెళ్ళిన వలన రిలేటివ్స్ చాలామంది 5-6 ఇయర్స్ వరకు రాలేదు. సో, హ్మ్. నాకు అది ఎందుకో సూటబుల్ అనిపించలేదండి. నా ఫ్యామిలీ ఇష్యూస్‌ని బట్టి. ఓకే. సో, ఓకే. ఐ వాంట్ నియర్ టు మై ఫ్యామిలీ. రైట్. రైట్. యాహ్! ఇప్పుడు చాలా మందికి అదే ప్రాబ్లమ్. అంటే ఆ టైం జనరేషన్‌లో వెళ్ళిన వాళ్ళకందరికీ కూడా పేరెంట్స్, ఇక్కడ రిలేషన్స్ ఇప్పుడు ఒక ఒక దశాబ్ద కాలం తర్వాత వి ఆర్ ఫీలింగ్ ద పెయిన్. నేను గూడా అక్కడ ఉండొచ్చాను గాబట్టి ఐ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ వెంట్ త్రూ కరెక్ట్ అట్ దట్ అండి. టైమ్. కష్టం. సో, బికమింగ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఇన్ 2010 uh, it must be a big milestone for you, యెస్. right? Yeah. So, how did you adopt a Singapore life, కల్చర్ అండ్ ఆపర్చునిటీస్? అంటే ఇప్పుడు మన కల్చర్‌కి, అక్కడ కల్చర్‌కి చాలా తేడా ఉంది. యునైటెడ్ స్టేట్స్ అంటే ఓకే. రైట్ ఇట్స్ ఎ డైవర్సిఫైడ్ థింగ్. బట్ సింగపూర్‌లో ఫుడ్ కానీ, కల్చర్ గానీ అంతా డిఫరెంట్ గదా! హౌ డిడ్ యూ అడాప్ట్ టు థాట్? సింగపూర్ ఒక ఫైన్ కంట్రీ అండి. తప్పు చేస్తే ఫైన్ వేసే కంట్రీ. వెరీ క్లీన్ అండ్ గ్రీన్ ఫైన్ సిటీ. హ్మ్. సో, సింగపూర్‌లో రూల్స్, రెగ్యులేషన్స్ ఏ కంట్రీలో లేనంతగా ఉంటాయి. సో, హ్మ్. ఏ చిన్న తప్పు చేసినా వెంటనే దొరికిపోతారు. చిన్న హ్మ్. రబ్బర్ దొంగతనం చేసినా వాడు వితిన్ అవర్స్‌లో దొరికిపోతారు. అలా ఉంటది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. సో, హ్మ్. అలా అలవాటు పడిపోయాం మేము కూడా. ప్రతిదీ అరే! వెరీ డేంజరస్ అన్నట్టుగా భయపడతా ఉంటాం. రూల్స్, రెగ్యులేషన్స్. ఒక గ్రీన్ అండ్ రెడ్ మన సిగ్నల్స్ ఉంటాయి గదా! రెడ్ హుహు. క్రాస్ చేసినప్పుడు నాకు ఒక్కోసారి ఫైన్ పడింది. అదే హ్మ్. 15 ఇయర్స్ బ్యాక్. హ్మ్. 17 ఇయర్స్ బ్యాక్. ఇప్పటికి అది రిసిప్ట్ ఉంది. అలా పెట్టుకున్నాను. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు తప్పు చేయలేదు. నేను రెడ్ క్రాస్ చేశాను. సో, హ్మ్. ఎవరు చూస్తారులే అనుకున్నాను. వెంటనే హ్మ్. వెనక్కి నుంచి వచ్చి ఫైనేశారు. ఒక $30 ఏమో ఏశారు. సో, హ్మ్. నేను క్రాస్ చేయలేదంటే వెంటనే చూపిచ్చారు మానిటర్‌లో. సో, ఓహ్! ఇక నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా సింగపూర్‌లో ఉండడం జరుగుతుంది. వెరీ గుడ్. సో, అలా అలవాటు పడిపోతాం మనం. ఇక్కడ ఉండడం హ్మ్. వలన రూల్స్, రెగ్యులేషన్స్, క్రమశిక్షణ అన్నీ గవర్నమెంట్ నేర్పిచ్చేస్తది. రైట్. రైట్. యాహ్! సో, నేను ఫిబ్రవరిలో లాస్ట్ జాన్వరి ఎండ్‌లో సింగపూర్ వచ్చాను నేను. హ్మ్. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. నేను యూఎస్ గూడా చూసాను, ఇండియా చూసాను, వేరే కంట్రీస్ గూడా చూసాను. సింగపూర్ చాలా సిస్టమాటిక్‌గా ఉంది. ఎంబసీలో గూడా సింగపూర్ పర్మనెంట్ రెసిడెంట్ అనగానే వాడు వెంటనే నాకేం క్వెషన్స్ అడగకుండా విజిటింగ్ వీసా ఏసాడు యూఎస్ఏకి. ఎలాంటి క్వెషన్స్ లేదు. రైట్. ఎన్నో ప్రిపేర్ అయ్యాను నేను బట్ యాహ్! ఒక్క క్వెషన్ అడగలే. అవును. ఏఆర్ సింగపూర్ అంటేనే అంత నమ్మకం వాళ్ళకి. హ్మ్. పర్ఫెక్ట్‌గా ఉంటారు సిటిజన్స్ అన్నట్టుగా. యాహ్! బేసికల్లీ సింగపూరియన్స్‌కి అంటే మన పాస్‌పోర్ట్ కూడా మంచి వాల్యూ ఉంది గదా! అక్రాస్ ది గ్లోబ్. చాలా వాల్యూ. బట్ యాహ్! నాకు ఐయామ్ యూజింగ్ ఇండియన్ పాస్‌పోర్ట్ ఓన్లీ. బట్ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ ఉంది చూసారా? అది చాలా వాల్యుబుల్ ఇచ్చిందన్నమాట నాకు ఆ రోజు. వండర్‌ఫుల్. సో, అయితే నేనక్కడికొచ్చినప్పుడు ఆహ్, ఇది ఇప్పుడు మీరన్న పోలీస్ సిస్టమ్ గూడా నేను కొంచెం తెలుసుకున్నాను. మఫ్టీలో ఉంటారంట చాలా మటుకు. ఎవ్రీ టైమ్ దే ఆర్ మానిటరింగ్ యూ.
అది అసలు పోలీస్ అని కూడా తెలీదు మనకి. తెలీదు. మొన్న ఒక బాలి నుంచి ఒక బ్యాచ్ వచ్చారు. ఆహా! ఒక గీతా ఆర్ట్స్‌లో పనిచేస్తారతను. వాళ్ళ హుహు. ఫ్యామిలీ అందరూ అంటే ఫ్యామిలీ గాదు. ఫ్రెండ్స్ అంతా ఒక యూత్ కలిసి బాలికి వెళ్లి రిటర్న్ వచ్చేటప్పుడు సింగపూర్‌లో ఒక 4 అవర్స్ ఉన్నారనమాట. సో, ఓకే. అక్కడ ఏదో గెస్ కంపెనీయో ఏదో సంథింగ్ ఏదో షాపింగ్ చేస్తుంటే ఒక చిన్న పర్స్ దొరికింది. హుహు. పర్స్ దొరికింది గదా! అని చెప్పేసి లోడ్ పెట్టేసుకున్నాడు వాడు. వాళ్ళ అబ్బాయి. అంటే ఇగ ఎవరికిస్తాం ఇక్కడ అన్నట్టుగా లోడ్ పెట్టేసుకున్నాడు. హ్మ్. అసలు ఎట్లా చూసారో ఏంటో ఎవరు మానిటర్ చేసారో తెలీదు. వెంటనే వితిన్ 1, 2, 3 మినిట్స్‌లోనే పట్టేసుకున్నారు అబ్బాయిని. ఫ్లైట్ ఎక్క ముందుకే. హ్మ్. సో, అదే. చాలా పెద్ద కేసయిపోయింది. వావ్! లాయర్ $15,000 పెట్టి వాళ్ళు లాయర్ హైర్ చేసుకున్నారు. ఒక చిన్న పర్స్ దాంట్లో $100 ఉండదో, $200 ఉందో తెలీదు. బట్ ఆ! వాడు $15,000 కట్టి బయటకొచ్చాడు. 1 అంటే మంత్ ఇండియన్ జైల్. నేనా? సో, ఎంత స్ట్రిక్ట్ అనేది ఇగ చూడండి. మనకు పడ్డా గూడా పర్స్ ఎవడు తీసుకోడిక్కడ. అట్లా ఉంది అదే. ఎక్స్‌ట్రా అది మన రూల్స్. మన ఇండియన్ పర్సనేనా అది? ఏంటండి? మన ఇండియనేనా అది? మన ఇండియన్ వావ్! హ్మ్. టూ ఇది డేంజరస్ అన్నమాట. గ్లోబల్‌గా నన్ను రిక్వెస్ట్ చేసారు అతను పర్సన్ వాళ్ళ ఫాదరు. బట్ హ్మ్. నేను ఆల్రెడీ నాకు ఇప్పటికి 2, 3 కేసెస్‌కి నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు మనం హెల్ప్ చేసినా గూడా ఒక రిమార్క్ అయిపోద్దన్నమాట మనకి. అవును. అవును. సో, అవును. రైట్. అందుకని నేను కొద్దిగా దూరంగా ఉండడం జరిగింది ఈ ఒక్క కేస్‌లో. ఓకే. గాట్ ఇట్. యాహ్! మనం చేయొచ్చు. ఒక ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు మన ఇండియన్స్ వచ్చి అక్కడ ఐ ఏదైనా వాస్ డన్ బిఫోర్. యాహ్! చేయొచ్చు. 3, సో, 4 కేసెస్ ఐ డిడ్. మీరక్కడ సంఘాలలో గూడా ఏమన్నా ఉన్నారా? మన తెలుగు సంఘాలేమన్నా ఉన్నాయా అక్కడ? తెలంగాణ కల్చరల్ సొసైటీ అనే తెలంగాణ సంఘానికి కమిటీ మెంబర్‌గా ఉన్నాను. సారీ కమిటీ మెంబర్ కాదు. లైఫ్ టైమ్ మెంబర్‌గా ఉన్నాను. ఓహ్! వండర్‌ఫుల్. ఆహ్, ఓకే. ప్లస్ సింగపూర్ తెలుగు సమాజంలో గూడా లైఫ్ టైమ్ మెంబర్ అండి. సో, హుహు. ప్రతి దాంట్లో యాక్టివ్‌గా ఉంటాను. టాస్ హ్మ్. అని స సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రతి దానికి స్పాన్సర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో, ఓకే. ఐ వాస్ ఇన్ ఆల్ ద గ్రూప్స్ అండి సో, యాక్టివ్. మన వాళ్ళకి మంచి సపోర్ట్ అనేది ఉంది అక్కడ. ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వి కెన్ రీచ్ ఔట్ టు యాహ్! దే ఆర్ ఆల్‌వేస్ యాహ్! హెల్ప్‌ఫుల్ టు అస్. గుడ్. 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 గుడ్ టు నో థట్. సో, ఇక్కడి నుంచి మీరు ఒక ఐటీ జాబ్‌లోంచి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఎలా ఎళ్లారు? ఐటీ యాక్చువల్లీ ఆ రోజుల్లో 2010లో నాకు 2009 ఏప్రిల్‌లో నాకు పీఆర్ వచ్చిందండి. హుహు. 2010లో కంపెనీ సెటప్ చేస్తే ఒక వెండర్‌గా మనం కంపెనీలో ఉంటే గనక చాలా ఆపర్చునిటీ చాలా ఈజీగా ఉండేదప్పుడు. సో, హుహు. అట్లా నేను సెటప్ చేయడం జరిగింది. తర్వాత ఓన్‌గా నాకు ప్రాజెక్ట్స్ దొరకడం వల్ల నేను సైడ్‌గా రన్ చేసుకుంటూ ఐ వాస్ వర్కింగ్ ఫర్ అదర్ మేజర్ బ్యాంక్స్ అండి ఇన్ సింగపూర్. సో, ఆల్ ద హ్మ్. వే. సో, అలా 2 సైడ్స్ అండ్ అది కాకుండా ఇంకా డిస్ట్రిబ్యూషన్. వాట్ ఇన్‌స్పైర్డ్ యూ టు గెట్ ఇంటూ ద టెక్ బిజినెస్? బికాజ్ మన మైండ్ సెట్ ఎక్కువ మటుకు ఆ టైంలో అంతా ఐటీ జాబ్స్ యాస్ ఎన్ ఎంప్లాయీ అని చాలా మంది యెస్. ఉండేవారు. యెస్. వాట్ యెస్. యెస్. ఇన్‌స్పైర్డ్ యూ టు గెట్ యాక్చువల్లీ ఇంటూ మై ద ఫ్రెండ్ హి వాస్ ఫ్రమ్ మలేషియా. హ్మ్. హి ఇన్సిస్టెడ్ మీ టు ఓపెన్ ద కంపెనీ యాక్చువల్లీ. ఓకే. సో, యాహ్! హి ఈస్ హి ద ఈస్ ద వెరీ పర్సన్ సీనియర్ ఇండియన్. పర్సన్. యాహ్! వెరీ వండర్‌ఫుల్. సో, మలేషియన్ ప్రొఫెషనల్లీ అంటే వెరీ సౌండ్. హ్మ్. మన ఇండియన్ మలేషియనా? లేకపోతే లేదు మలేషియన్, ఇండియన్. ఇండియన్ రేస్ బట్ హి ఈస్ ఇండియన్ బోర్న్ అండ్ రేస్‌లో బ్రాట్ అప్ ఇన్ మలేషియా. యాహ్! ఓకే. 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 హి ఈస్ మై సో, బెస్ట్ ఫ్రెండ్. సో, హి ఈస్ ద వన్ బిహైండ్ మీ. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. So, what are the key lessons you have learned as an NRI entrepreneur in Singapore? కీ లెసన్స్ ఎన్ఆర్ఐ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ సింగపూర్. బికాజ్ అందరికి అంత ఈజీ ఛాన్స్ రాదు సింగపూర్‌లో రాడానికి. అండ్ దట్ టూ నాకు ఆ గైడెన్స్ బిజినెస్. ఉందండి. ఒక మంచి ప్రొఫెషనల్‌సి సౌండ్ పర్సన్ హి వాస్ విత్ మీ అండ్ హి హుహు. వాస్ గైడింగ్ మీ ఎవ్రి స్టెప్ అన్నమాట. సో, హుహుహు. సో, ఐయామ్ రియల్లీ ఒక బ్లెస్డ్ టు ఒక హావ్ హిమ్. టెక్ బిజినెస్‌లోనే హ్మ్. ఉన్నారా మీరు సింగపూర్‌లో? ఏంటి సార్? ఒక టెక్ బిజినెస్‌లోనే ఉన్నారా? మన ఐటీ నో, నో, ఇండస్ట్రీలోనే నో. ఉన్నారా? ఐయామ్ నాట్ ఇంటూ ఓన్లీ ఐటీ. ఐ వాస్ డూయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. మూవీ డిస్ట్రిబ్యూషన్ హుహు. అండ్ సమ్‌టైమ్స్ ఐయామ్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ సమ్ సాంగ్స్, కవర్ సాంగ్స్. హుహు. సో, ఐ వాస్ డూయింగ్ ఇంటూ మీడియా ఆల్ ద వే. ఓకే. సో, మీరు బేసిక్‌గా చిరంజీవి అసోసియేషన్ ఫ్యాన్ అసోసియేషన్ దానికి గూడా సంబంధించి సింగపూర్ ఉన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ క్లబ్‌కి మెంబర్‌గా ఉన్నాను. ఐ వాస్ లీడింగ్ యాస్ ఎ ప్రెసిడెంట్. ఆహా! బట్ ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ కంపెనీ. జస్ట్ వెనెవర్ ద మూవీస్ చిరంజీవి గారియి వచ్చినప్పుడు నేను కేక్ కట్ చేయడం అంతా కూడా లీడ్‌గా తీసుకొని ఆహ్, ఆహ్, చిరంజీవి ఫ్యాన్స్ అందరిని గ్యాదర్ చేయడం ఇదంతా ఇష్టంతో ఆయన మీద ఉన్న ప్రేమతో చేసేవాడిని. సో, అలా హుహు. వాళ్ళు ఇక చిరంజీవి గారు కూడా క్లోజ్ కాబట్టి వై డోంట్ యూ బి లీడ్ ఫర్ అస్ అని చెప్పేసి ముందు పెడతారంతే. సో, ఓకే. ఐయామ్ హావింగ్ ఓన్ ఫేస్‌బుక్ 16,000 సింగపూర్ ఫ్యాన్స్ జాయిన్ అన్నమాట. వండర్‌ఫుల్. సో, అలా వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సింగపూర్ వండర్‌ఫుల్. చిరంజీవి ఫ్యాన్స్ క్లబ్ అని ఫేస్‌బుక్‌లో ఉంటది.
సో, ఓకే. అదొకటి క్రియేట్ చేయడం జరిగింది నేను. సో, అందరూ హుహు. సింగపూర్ వాళ్ళే జాయిన్ అయ్యారు ఫ్యాన్స్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, మెనీ యంగ్ ఇండియన్స్ లుక్ ఎట్ సింగపూర్ యాస్ ఎ హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కదా! సో, వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ దెమ్ ఇఫ్ దే వాంట్ టు పర్స్యూ ఐటీ కెరియర్స్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ సింగపూర్? ఐటీ జాబ్స్ నౌ-ఎ-డేస్ వెరీ హార్డ్ టు గెట్ అండి. ఇంతకుముందున్నంత ఈజీగా దొరకడం లేదు. హుహు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సింగపూర్‌లో మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ అనేది గవర్నమెంట్. సో, మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్‌కి సింగపూరియన్స్ అంతా కూడా కంప్లెయింట్ చేశారు. ఏమని ఆహ్, పీఆర్ అండ్ ఫారినర్స్‌కి జాబ్ ప్రిఫరెన్స్ మీరు సెకండ్ ఆర్ థర్డ్ ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మా సింగపూరియన్ అండ్ పీఆర్‌కి ఇవ్వండి అని చెప్పి. సో, అప్పటి ఆహా! నుంచి మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ సెంట్ లెటర్స్ టు ఎవ్రీ కంపెనీ. హుహు. ఏమని మీరు తీసుకుంటే సింగపూరియన్స్ తీసుకోండి. వాడికి ఆ టాలెంట్ లేకపోతే నేర్పించి మీరు ఇవ్వండి. నేర్పించడానికి గూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. నీకు వావ్! జావా గాని, ఏ కోర్స్ నేర్చుకున్నా గూడా సబ్సిడీ 70% ఫీజ్ మాఫీ చేస్తారు గవర్నమెంట్. హుహు. సో, అలా ఓన్లీ 15 ఆర్ 20% మనం పే చేసుకుంటే సరిపోద్ది. అది కూడా నీకు జాబ్ వచ్చిన తర్వాత సాలరీలోంచి కట్ చేసుకున్నా సరిపోద్ది. సో, ఓకే. యూ గివ్ ప్రిఫరెన్స్ టు సింగపూరియన్స్ అనే రూల్ పెట్టింది. సో, హుహు. దాని వలన ఫారినర్స్ నాట్ గెట్టింగ్ జాబ్స్ అండి అంత ఈజీగా. ఓకే. నేనిప్పుడు ఐటీ గ్రూప్స్‌ని మెయింటైన్ చేస్తున్నాను. ఒక 5 వాట్సాప్ ఐటీ గ్రూప్స్. దాంట్లో హుహు. అందరూ గూడా ఒరిజినల్ జెన్యూన్ 300 కన్సల్టెంట్స్ ఉన్నారు. హుహు. వాళ్ళందరూ గూడా మీరు దాంట్లో ఇండియన్స్‌ని యాడ్ చేయకండి సార్. వాళ్ళంతా గూడా మరి మాకు ఫారినర్స్‌కి ఆపర్చునిటీ లేనప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నారని గొడవ పెడుతున్నారని కన్సల్టెంట్స్ నాతో చెప్తే నేను అప్పటినుంచి +91 నంబర్‌ని యాడ్ చేయడం లేదు. +65 అంటే సింగపూర్ నంబర్స్ మాత్రమే. ఓన్లీ ఫర్ సింగపూరియన్స్ అని వాళ్ళు చెప్తున్నారు కన్సల్టెంట్స్. ఓకే. రూల్స్ అలా ఉన్నాయి. ఓకే. కన్సల్టెంట్స్ అంటే ఐటీ కన్సల్టెంట్స్ మన ఇండియన్సా? ఐటీ లేకపోతే కన్సల్టెంట్స్ అండి. సింగపూర్‌లో ఒక థౌసండ్స్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా! ఐటీ కన్సల్టెంట్స్. దాంట్లో ఒక 300 జెన్యూన్ పర్సన్స్ నా ఫ్రెండ్స్ అన్నమాట. సో, హుహుహు. వాళ్ళందరిని నేను యాడ్ చేయడం జరిగింది. ఓకే. వాళ్ళకేమైనా హెల్ప్ షూర్. అవుద్ది అన్నట్టుగా చాలా మందికి అన్‌ఎంప్లాయ్డ్ పీపుల్ దే ఆర్ గెట్టింగ్ జాబ్స్ త్రూ మై గ్రూప్స్. సో, మీరు ఈ టాపిక్ కూడా చెప్పినారు కాబట్టి నాకు ఇంకో క్వెషన్ ఉందండి. ఆహ్, చెప్పండి. ఇప్పుడు ఐటీ గాకుండా నాన్ ఐటీకి సంబంధించి కూడా ఎంప్లాయ్‌మెంట్ జరుగుతా ఉంటది. నాన్ ఐటీ అంటే కొద్దిగా ఐడియా తక్కువ నాకు. ఎందుకంటే ఐటీలోనే ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి ఆహ్, రన్ చేస్తున్నాను కాబట్టి కానీ అసలు ఆపర్చునిటీస్ ఉంటాయా? జెన్యూన్‌గా వాళ్ళు తీసుకెళ్లడం, ఉంటాయి. మోసాలు చేయడం? ఉంటాయి. హోటల్స్‌లో వెయిటర్ కావాలి ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్‌లో మన ఇండియా వాడు వండితేనే తింటాం మనం. సో, ఖచ్చితంగా హ్మ్. దే హావ్ టు హైర్ ఫ్రమ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో, మన టేస్ట్ మనకు రావాలి అంటే మన ఊరు నుంచి తీసుకురావాలి. సో, అది ఖచ్చితంగా లీగల్‌గా ఆపర్చునిటీస్ తీసుకురావాలి. అలాంటివి ఉన్నాయి. ఓకే. ఓకే. సో, చెఫ్‌కి, లీగల్‌గా తీసుకురావచ్చు అవన్నీ. వెయిటర్‌గా అలా ఉంటాయి. మేనేజర్‌గా. ఓకే. ఓకే. సో, బ్యాక్ టు మళ్ళీ మూవీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ గురించి మాట్లాడదాం కొంచెం. షూర్. సో, థిస్ ఈస్ ద ఫేవరెట్ సబ్జెక్ట్ ఐ గెస్ ఫర్ యూ. ఆ! ఆహా! రైట్? ఐటీ కంటే కూడా బికాజ్ ఐటీ జాబు ఐటీ ఇవన్నీ గూడా ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్ అండి. దాన్ని తక్కువ చేయడానికి లేదు గానీ, ఇది అంతా సైడ్ బిజినెస్. ఇది ఓన్లీ రైట్. జస్ట్ రైట్. సాటర్‌డే, సండే బిజినెస్. ఇన్ జనరల్ మన ఇండియన్ మైండ్ సెట్ అంతా కూడా ఎంప్లాయీ మైండ్ సెట్. రైట్? మనం ఎక్కడికెళ్ళినా మంచిగా పద్ధతిగా మన జాబులు చేసుకుంటాము. జాబులు అవును. దొరకగానే ఇది చేసుకుంటాం. బిజినెస్‌గా చాలా తక్కువ మంది ఎళ్తారు. సో, మీరు అవును. యాస్ ఎ ప్యాషన్ ఐ థింక్ యూ ఎంటర్డ్ ఇంటూ ద బిజినెస్. నాట్ అవును. యాస్ ఎ ప్రొఫెషన్. రైట్? యెస్. సో, యెస్. ప్యాషన్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు మీరు. ఆ ప్యాషన్‌లో భాగంగా తెలుగు మూవీ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్‌కి మీకు ఎవ్రీథింగ్ ఈస్ ప్యాషన్. వచ్చి చేశారు ఐడియా. మీరు. సో, దాంట్లో ఫ్రమ్ ఐటీ టు తెలుగు మూవీ డిస్ట్రిబ్యూషన్ ఇట్స్ ఎ క్వైట్ అండ్ ఎ యూనిక్ కాంబినేషన్. కరెక్ట్. Right? So how did you enter into movie distribution in Singapore? What made ఓహ్! you to move into the distribution now? So డైలాగ్ heroes కింగ్ are సాయి కుమార్ గారు నాకు బాగా పరిచయం అండి. wonderful. వారి మూవీస్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ప్రీమియర్స్‌కి వెళ్ళేవాడిని బెంగుళూరులో ఉండే. చదివేటప్పుడు గాని, జాబ్ చేసేప్పుడు గాని ప్రీమియర్స్‌కి ఇన్వైట్ చేసేవారు అన్నయ్య. ఫస్ట్ డే Okay. ఫస్ట్ షో ఆయన మూవీ రిలీజ్ అయినా కూడా నేను వెళ్లి అన్నయ్యకి కాల్ చేసి ఎలా ఉంది అని చెప్పేవాడిని. సో, మాకు హైదరాబాద్‌లో కూడా మా అక్క వాళ్ళ ఇల్లు, అన్నయ్య వాళ్ళ ఇల్లు చాలా దగ్గరగా ఉండేది. సో, Mm, ఫ్రీక్వెంట్‌గా ఫ్యామిలీస్ కలుసుకునేవాళ్ళం మేము. mm, mm, 25 ఇయర్స్ బ్యాక్. mm, సో, ఆ రిలేషన్‌తో సింగపూర్‌కొచ్చినప్పుడు అన్నయ్య కలిసారనమాట నాకు. సింగపూర్ తెలుగు సమాజం వాళ్ళు ఇన్వైట్ చేశారు. చేసినప్పుడు mm, నందు, లావణ్య రండి అని నా వైఫ్‌ని నన్ను పిలిచి చాలా సేపు మాట్లాడాడు. mm, హోటల్‌లోనే. తర్వాత ఆ ఈవెంట్‌కి కూడా అన్నయ్య కార్‌లోనే వెళ్ళాము. తర్వాత అన్నయ్య పక్కనే కూర్చున్నాము. తర్వాత వెళ్దాం అనేసరికి డిన్నర్ చేయండి అని చెప్పేసి తెలుగు సమాజం వాళ్ళు నాకప్పటికి పరిచయం లేదు. సో, mm, వీళ్ళు నా మనుషులు, నా చిన్నమ్మ కొడుకు అని చెప్పేసి అట్లా కజిన్ అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే వాళ్ళు అన్నయ్యతో పాటు నన్ను డిన్నర్ తీసుకెళ్లారనమాట. సో, అట్లా అంత క్లోజ్ రిలేషన్ ఉండడం వలన అన్నయ్య నాకు
మూవీస్ అన్నీ గూడా ఏది ఆ మూవీ కొంటున్నాననే ఎలా ఉంటుంది అని జెప్పేసి నేను ఒక గైడెన్స్ కోసం అడిగాను అన్నయ్యని. చాలా హ్మ్. బాగుంది నందు నేను చూసాను. అంటే వాళ్ళకి ఇంటర్నల్‌గా తెలిసుంటది. ఎలా ఎలా వస్తుంది మూవీ స్టోరీ ఏంటి అని. సో, హ్మ్. నాకిది తీసుకో 'త్రివిక్రమ్‌ది' చాలా హిట్ అవుద్ది నీకు అన్న గైడెన్స్ అయితే అన్నయ్యది ఉంది. సో, హ్మ్. ఎలా స్టార్ట్ అయిందంటే ఒక 'ప్రకాష్' అని సింగపూర్‌లో ఒక కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడన్నమాట. హ్మ్. అతను 'రంగితరంగా' అని అన్నయ్య మూవీస్ చేశాడు. సాయి హ్మ్. అన్నయ్య మూవీస్. హ్మ్. అయితే అది ఆయన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశాడన్నమాట ఇక్కడ సింగపూర్‌లో. హ్మ్. చేసినప్పుడు అన్నయ్య చీఫ్ గెస్ట్‌గా వచ్చినప్పుడు నన్ను, నా వైఫ్‌ని అన్నయ్య సాయి అన్నయ్య ఇన్వైట్ చేశారు. సో, హ్మ్. అప్పుడు అతను పరిచయమయ్యాడు 'ప్రకాష్' అని. అతను హి ఈస్ ఆల్ ద వే డూయింగ్ కన్నడ మూవీస్. హి హ్మ్. ఈస్ నాట్ ఆథరైజ్డ్ టు టేక్ తెలుగు మూవీస్. ఒక తెలుగు పర్సన్ ఉండాలి. హ్మ్. సో, "నువ్వు ఇన్వెస్ట్ చేస్తావా? ఇట్లా నాకొక ఆప్షన్ ఉంది. 'బాబు బంగారం' ఆ మూవీ 2 కలిపి ఇంత ప్యాకేజ్‌లో వస్తుంది. ఇఫ్ యూ ఆర్ హ్మ్. ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఇన్వెస్ట్" అని చెప్పాడు. హ్మ్. వెంటనే మనకి ఆ మూవీ కొద్దిగా ప్యాషనే గదా! హ్మ్. వెంటనే ఇన్వెస్ట్ చేశాను. తర్వాత అది పెద్ద హిట్. చాలా డబ్బులొచ్చాయి. ఆడ ప్రాఫిట్ తోటే 'జనతా గ్యారేజ్' మూవీ కొన్నాం ఓహ్! ఎన్టీఆర్‌ది. అలా అలా వస్తూ వస్తూ ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చాం. 20-25 నియర్లీ 30 మూవీస్ దాంకా. ఆ! దాంట్లో నాకు చాలా డబ్బు తెచ్చిన మూవీ 'పెళ్లి చూపు' విజయ్ దేవరకొండ. పిచ్చుకలు. ఓకే. 'విజయ్ దేవరకొండ' ఫస్ట్ మూవీ అనుకుంటా గదా అతనిది? నా ప్రస్థానం. ఆ! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, మంచిగా మీకు డైలాగ్ కింగ్ సాయి ఆ! గారి వాళ్ళే మూల కారకులండి. హ్మ్. వండర్‌ఫుల్. దైవంతో సమానం అన్నయ్య. ఇప్పటికి అన్న టచ్‌లో ఉన్నాడా మీతోటి? యాహ్! ఎవ్రీ డే ఒక మెసేజ్ వస్తది అన్నయ్యది బ్లెస్సింగ్స్. యాహ్! ష్యూర్‌గా. మన దగ్గర కంటే అంటే మన దగ్గర గూడా రికగ్నిషన్ ఉంది అన్నయ్యకి. కానీ బెంగుళూరు, కన్నడలో కొంచెం బెంగుళూరులో ఎక్కువున్నట్టుంది గదా! హీరోగా చాలా సక్సెస్‌ఫుల్ హీరో అండి. పోలీస్ చాలా మూవీస్ చేశాడు. పోలీస్ కేటగరీ అంటేనే ఆ ఫైర్ ఇట్లా ఉంటది ఆయనది. వండర్‌ఫుల్. డబ్బింగ్ వండర్‌ఫుల్. ముగ్గురు. 'రజనీకాంత్' గారికి ఎందుకు కంటిన్యూ చేయలేదని కొద్దిగా బాధపడుతూ ఉంటాను నేను. అంటే హ్మ్. హ్మ్. అన్నయ్య బెంగుళూరులో హీరోగా బిజీ ఉండడం వలన ఓన్లీ 2, ఆ! 3 మూవీస్ 'భాష' తర్వాత 'పడియప్' మన 'పెదరాయుడు' అంతే. ఆ 2 మూవీస్ చేశారంట. సో, హ్మ్. మీరు ఇంకా చేస్తే 'రజనీకాంత్' గారి పేరు బాగుండేదని. చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ 'రజనీ'. వావ్! అన్నయ్యనే వావ్! ఎ యాహ్! 'భాష' మూవీ అప్పుడప్పుడు మేము మామూలుగా అన్నం తింటుంటే ఆహ్, అన్నయ్య పాపడమే గాని అంటాడు. "నందు హ్మ్. పాపడమే" అంటే నేను వినలేదు. ఈ భాష 100 ఈ సాయి 100 సార్లు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఇవ్వు అని అట్లా తమాషా చేస్తా ఉంటాడు. ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మీరు డిస్ట్రిబ్యూటర్‌గా తీసుకొచ్చిన ఒక మూవీ హ్మ్. ఆహ్, సింగపూర్ ఆడియన్స్‌కి తీసుకొచ్చిన దాంట్లో ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? పెళ్లి చూపులు అండి అది చాలా యాక్చువల్లీ బిఫోర్ బయింగ్ మూవీ 'రాజ్ కందుకూరి' గారికి నేను కాంటాక్ట్ చేశాను. ఇది మూవీ ఇలా వస్తుంది కదా! సో, నాకు ఇంత ప్రైస్‌లో కావాలండి అంటే ఆయన చాలా చీప్ ప్రైస్ అడిగాను నేను. సో, హుహు. సార్ మాకేంటంటే జస్ట్ ఒక సింగపూర్, మలేషియా ఇట్లా అంటే ఆయన హీరో ఎవరో తెలీదు. హీరో డైరెక్టర్ తెలీదు సరిగ్గా. ఎవరు ముందుకు రావడం లేదు కొనడానికి హ్మ్. సింగపూర్ హ్మ్. నుంచి. సో, నేను ఐ హావ్ కాంటాక్ట్స్ విత్ రాజు గారు. సో, మాట్లాడాను. సో, డెడ్ చీప్‌గా అడిగానన్నమాట. సో, హ్మ్. అప్పుడు అది ఇచ్చిన ప్రైజ్‌కి ఒక 40 టైమ్స్ మోర్ ఎర్నడ్ అన్నమాట. సో, అందుకనే ఇది వండర్స్ సృష్టించిందండి సింగపూర్‌లో. 'విజయ్ దేవరకొండ' అని ఎంత మీరు ఇంట్రొడ్యూస్ ఎంత చేసింది పెద్ద మీరే. హీరోదైనా గూడా ఇంత ప్రాఫిట్ రాలేదు. అదే. అదే. సో, సింగపూర్ ఇండస్ట్రీకి 'విజయ్ దేవరకొండ' గారిని పరిచయం చేసింది మీరే అంటారు. ఫస్ట్ మూవీ అయితే నేనే తీసుకొచ్చా. 100%. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, ఎంతొచ్చినాయి కలెక్షన్స్ అప్పుడు? యాహ్! ఇట్ ఈస్ వెరీ గుడ్ అమౌంట్. ఏ ఏ ఒక మూవీకి రూ. కాంది 1కి ఒక రూ. 45 వచ్చాయి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్. సో, బిగ్ మీకు బిగ్ ఇందులో గూడా కాసినో. ఇట్లా. యాహ్! యాహ్! గుడ్. గుడ్. సో, ఇక్కడి నుంచి ఇంత మంచి జర్నీ మీరు ఒక ఐటీ జాబ్ చేసుకుంటూ, ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేసుకుంటూ మళ్ళీ మూవీ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ, ఒక సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. ఐ థింక్ దట్ ఈస్ ద ట్రాన్సిట్ టైమ్. మీరు మూవ్ అవుతున్న టైమే సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్న టైమ్ యాక్చువల్‌గా. సో, ఎలా జరిగింది? ఈ సోషల్ మీడియా జర్నీ ఎలా జరిగింది? యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ ఎప్పుడు చేశానంటే కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో నేను నా వైఫ్ కలిసి కవర్ సాంగ్స్ చేసేవాళ్ళమండి. ఓకే. సో, కవర్ సాంగ్స్ ఒక 27 కవర్ సాంగ్స్ నేను నా వైఫ్ కలిసి చేశాం. హ్మ్. సో, అప్పుడు పబ్లిక్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ అరే! మంచిగా చేస్తున్నారు. వై డోంట్ యూ ఇంత 4 మినిట్స్ కాకుండా ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ చేయండి. ఇంకా వైరల్ అవుతారు అని కొంతమంది సజెస్ట్ చేశారు. నా బ్రదర్ దాంట్లో నా ఓన్ బ్రదర్ ఆయన వైఫ్ అతను హ్మ్. వాళ్ళిద్దరు కూడా నాకు చెప్పడం జరిగింది. హ్మ్. "అన్న ఇట్లా 4 మినిట్స్ చేస్తే ఎవరు చూడరన్నా. నువ్వు 30 సెకండ్, 40 సెకండ్ చేసి వైరల్ అవుతావు" అని వాడు సలహా ఇచ్చాడు.
సో, నా బ్రదర్ చెప్పాడన్నట్టుగా ఇంకా కొంతమంది గూడా నాకు చెప్పడం జరిగింది. ఇంత పెద్దగా వద్దు. 4 మినిట్స్ వీడియోలు ఎవరు చూడరు అంటే నేను స్టార్ట్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో. నేను రీల్స్. నా వైఫ్ కలిసి స్టార్ట్ చేశాము. పెద్దగా హ్మ్. రీచ్ పోవడం లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నా వైఫ్ కూడా షీ ఈస్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఆవిడకి బోర్ అయిపోయింది. నాకు ఇంట్రెస్ట్ లేదు నందు అని చెప్పడం జరిగింది. సో, నేను సింగిల్‌గా చేస్తున్నాను. రీచ్ వెళ్ళడం లేదు. సో, ఏం చేయాలి? ఏం చేయాలి? అని చెప్పేసి నా కజిన్ అట్లాంటా జార్జియాలో ఉంటది. హుహు. సురేఖ నున్నా అని. సో, హుహు. ఆవిడని అడగడం జరిగింది. ఏంటమ్మా మనం ఇట్లా డ్యూయెట్ సాంగ్ చేద్దాం. బ్రదర్, సిస్టర్ అయినా గూడా పర్లేదు. మనం మెన్షన్ చేద్దాం అని అనడం జరిగింది. సో, ఆవిడ హస్బెండ్‌ని అడిగితే మా బావగారు గూడా ఒప్పుకున్నారు. సో, వెంటనే ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. ఆహ్, ఫస్ట్ రీలే మాకు ఆహ్, 3,000,000 వెళ్ళింది. ఇప్పుడు ప్రెజెంట్ 3,000,000 దట్ టైమ్ 1,000,000. సో, 'కోన వెంకట్' గారి సాంగ్ అది. 'నా హ్మ్. మనసును తాకే' అనే ఒక మంచి డ్యూయెట్ సాంగ్. సో, హుహు. అది ఆయనకు నచ్చి ఆయన గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కొలాబ్ యాక్సెప్ట్ చేశారు. సో, హ్మ్. అప్పటినుంచి మాకు రీచ్ పెరిగింది. అప్పుడు నాకు ఎంత 5,000 ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఇట్లా పెరుగుకుంటూ, పెరుగుకుంటూ 2,80,000 దాకొచ్చాను. హ్మ్. సో, ఆయన సపోర్ట్ అండి. 100% ఐ కెన్ టెల్. హ్మ్. ఆయన హ్మ్. కొలాబ్ యాక్సెప్ట్ చేయకపోతే ఆయన ఫాలోవర్స్ కూడా నన్ను ఫాలో చేసేవాళ్ళు కాదు. సో, హ్మ్. అలా నాకు ఎంతో హెల్ప్ అయింది. సో, ఆవిడతో చేసిన 25 రీల్స్, 20 రీల్స్ 1,000,000 వెళ్ళినాయి. ఓహ్! 5 రీల్స్ ఇంచుమించుగా 500, 600 వెళ్ళినాయి. సో, హ్మ్. నాకు ఈ రోజున ఈ పొజిషన్‌లో ఉన్నానంటే సురేఖనున్న సపోర్ట్ వలన. తర్వాత హ్మ్. నాకు మూవీ ఆఫర్ ఇచ్చిన మేఘన వల్ల. యాహ్! మూవీ ఆఫర్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనం సోషల్ మీడియా గురించి మాట్లాడదాము. యాహ్! ఇన్‌స్టాగ్రామ్ అయితే నేను స్టార్ట్ చేసింది ఇది నా జర్నీ. సో, ఇక యాహ్! కంటిన్యూ‌గా ఇంత ఫాలోవర్స్ పెరిగారు. హ్యాపీగా అన్ని రీల్స్‌లో ప్రతిదీ మినిమమ్ 1,00,000 వ్యూస్ వస్తున్నాయి. సో, ఐయామ్ కంటిన్యూయింగ్. సో, అందులో భాగంగానే ఒక రీల్ వైరల్ అవ్వడం వలన అది లక్కీగా మా హీరోయిన్ చూడడం వలన ఐ గాట్ ద ఆఫర్ అన్నమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు యూ ఆర్ ద ఫస్ట్ Telugu person in Singapore to యెస్. cross 2.9 lakh యాహ్! subscribers. జెన్యూన్‌లీ యెస్. 2.9 ఉందా? 100%. 3 దాటిందా? అహా! 3 ఇంకా కాలేదు. బట్ ఇట్స్ 2.9 గోయింగ్ టు బి ఉంది. వెరీ సూన్. యాహ్! యాహ్! వెరీ సూన్. 2.9 ఉంది ఆన్ ఇన్‌స్టాగ్రామ్. సో, యెస్. దిస్ ఈస్ అన్ ఇంక్రెడిబుల్ అచీవ్‌మెంట్ చెప్పాలి అంటే. యాహ్! అది యాహ్! మన బయట మోస్ట్ తెలుగు దేశంలో ఉండి పర్సన్ ఈస్ యాహ్! బయట ప్రౌడ్ ఆఫ్. దేశంలో ఉండి ఇవన్నీ చేసుకుంటూ యెస్. యాస్ ఎ అంటే తెలుగు బాయ్. యాక్చువల్‌గా ఆల్రెడీ బిజీ లైఫ్ ఉంది. అది యెస్. చేసుకుంటూ ఐటీ మళ్ళీ మ్యాన్. యాహ్! యాహ్! ఇవన్నీ చేసుకుంటూ చేసినారంటే బిజినెస్‌లు వాట్ చేసుకుంటూ గూడా నాకు ఐయామ్ మేకింగ్ సమ్ టైమ్ ఫర్ రీల్స్. యాహ్! సో, వాట్స్ యువర్ సీక్రెట్ బిహైండ్ బిల్డింగ్ సచ్ ఎ హ్యూజ్ ఫాలోయింగ్? సీక్రెట్. సీక్రెట్ ఏముంది? 27 కవర్ సాంగ్స్ చేసినప్పుడు ఎడిటింగ్ బాగా నేనే చేసేవాడిని. సో, అదే ఎడిటింగ్ తీసుకెళ్ళి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. సో, ఎడిటింగ్ కూడా ఆ మీకు ఎడిటింగ్ చాలా వింతగా ఉంది. అంటే అంత మూవీ సాంగ్ లాగా ఉంది అని ప్రతి ఒక్కరు లైక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక వన్స్ వెన్ ఐయామ్ డూయింగ్ రీల్స్ విత్ మై కజిన్ హుహు. అవన్నీ గూడా వైరల్ అవ్వడం వలన ఆ ఎడిటింగ్ బావుందని, మెయిన్ థింగ్ అమ్మాయి అందంగా ఉందని, మీది భలే ఉంది. మీ రీల్స్ చూస్తుంటే నాకు చాలా ఇష్టం అని జెప్పేసి ప్రతి పర్సన్ ఆఫ్‌లైన్‌లో పెట్టడం మెసేజెస్. వండర్‌ఫుల్. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ట్రీట్ జేస్తున్నారు. ఐయామ్ రియల్లీ ఎడిటింగ్ కూడా ప్రౌడ్ ఆఫ్. చేయాలంటే టైం సరిపోదు గదండీ! మీ బిజీ లైఫ్‌కి. ఎడిటింగ్ ఎలా చేసారు? ఇప్పుడు నాకు ఎడిటింగ్ కూడా కొంచెం ఈ ఎక్స్‌పీరియన్స్ ఇన్‌స్టా వచ్చింది. రీల్స్ ఒక అర్ధ గంటలో జేసేస్తా ఎడిటింగ్. ఓకే. ఓకే. 4 మినిట్స్ సాంగ్ యూట్యూబ్‌దయితే గనుక 24 అవర్స్ పడుద్ది. అంతే. హ్మ్. నేను ఇవాళ షూట్ జేస్తే రేపు సాయంత్రం వరకు పోస్ట్ జేసేస్తాను. అలా ఉంటది. ఎడిటింగ్ అనేది ఒక బిగ్ టాస్క్ ఉంది నాకు. నాకు ఆ! మంచోళ్ళు ఎవ్వరు అంటే టైంకి దొరకట్లేదు. అందరూ బిజీ ఉంటున్నారు. నేను చేసుకొని కూర్చొని చేయాలి అంటే చాలా టైమ్ స్పెండ్ చేయాల్సొస్తుంది. చాలా బిజీ టైమ్ స్పెండ్ చేయాలి. యాహ్! బట్ ఏంటంటే మాకు కిడ్స్ లేకపోవడం వలన డిస్టర్బెన్స్ అనేది ఇంట్లో ఉండకపోవడం వలన ఐ యామ్ ఏబుల్ టు కాన్సంట్రేట్ అన్నమాట ఎడిటింగ్. కిడ్స్ బయటున్నారా? లేదు. ఐ డోంట్ హావ్ కిడ్స్. ఓకే. 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 యాహ్! యాహ్! సో, హౌ డు యూ యూజ్ సోషల్ మీడియా నాట్ జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ బట్ ఆల్సో ఫర్ కనెక్టింగ్ విత్ పీపుల్ అండ్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్ రైట్? సో, మీరు మీ మీ ప్యాషన్‌ని ఎంజాయ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ ఆల్సో ఎంటర్‌టైనింగ్ ద పీపుల్. వాళ్ళకి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. అండ్ యాహ్! యూ ఆర్ ఆల్సో సెండింగ్ ఎ మెసేజ్ టు లాట్ ఆఫ్ పీపుల్ దట్ యూ కెన్ ఆల్సో బి ఎ స్టార్ బై కమింగ్ ఇంటూ ద సోషల్ మీడియా. రైట్? ఐ అప్రిషియేట్ యెస్. దట్. ఐ అప్రిషియేట్ దట్. థాంక్ యూ. వండర్‌ఫుల్. సో, ఇది ఇప్పుడు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నారు. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ హీరోస్ అంటే హ్మ్. అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌లు. అరే! హ్మ్. మనకు గూడా ఒక ఛాన్స్ ఉంది. ఏంటంటే రైట్. ఇప్పటివరకు ఏ ఇన్‌స్టాగ్రామ్ హీరో ఒక రీల్స్ చేసిన వాడు ఎవరు హీరో కాలేదు.
అవును. ఫస్ట్ పర్సన్ అన్నమాట. సో, అట్లా రీల్ రీల్ పర్సన్ రియల్ హీరో అని రైట్. ఓకే. ఒక పోస్ట్ కూడా సింగపూర్ న్యూస్ పేపర్ పోస్ట్ చేసింది. వండర్‌ఫుల్. నా నా వండర్‌ఫుల్. ఫోటో వేసి. సో, అట్లా హ్మ్. దాని వలన కనెక్టెడ్ టు ఇండియా అనే బాలీవుడ్ బెస్ట్ ఛానెల్ వాళ్ళు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అలాంటి వాళ్ళు నన్ను చేయడం ఐ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, ఇక్కడ వచ్చింది ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ టాపిక్‌లోకొస్తున్నాము మీ దానికి. ఆహ్, ఇంత చేసిన తర్వాత, ఇంత ట్రావెల్ చేసిన తర్వాత జర్నీలో, నౌ యూ బికమ్ ఐ మీన్ యూ గాట్ ఎ ఛాన్స్ టు గెట్ ఇంటు ద యాక్టింగ్. యూ డెబ్యూట్ యాస్ ఎ లీడ్ యాక్టర్. రైట్? దట్ టూ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్. జనరల్‌గా తమిళ్. తమిళ్ వాళ్ళ దాంట్లో ఒక తెలుగు అతను ఎళ్ళడం అనేది చాలా కష్టం. అంటే అవును. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు అంతా అవుతుంది. కానీ డెబ్యూ ఫిల్మ్ మీరు డైరెక్ట్‌గా తమిళ్‌లో వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా చెప్పాలంటే మనకి మన తెలుగు హీరోలు గూడా తమిళ్‌లో బాగా సక్సెస్ అయ్యారు. అజిత్ గారు గాని, శ్రీరామ్ గాని, ఇంకిద్దరు ముగ్గురున్నారు. వాళ్ళంతా వచ్చారు గదా! మన 'అపరిచితుడు' మూవీ అతను కూడా తెలుగు అతనని తెలుగు. తెలుసు నాకు. హ్మ్. యాహ్! సో, ప్రాబబ్లీ యూ ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ లిస్ట్. యూ ఆర్ గోయింగ్ ఇంటూ ద ద చూద్దాం. యాక్టింగ్ బ్లెస్. స్కిల్స్. గాడ్ బ్లెస్. Yeah. So recently you made your acting debut as a lead actor in a Tamil లక్కీ thriller, నన్. yeah, which is Lucky Nun, right? లక్కీ నన్. So that is a movie name. Released ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా అది? యాక్చువల్లీ సపోజ్ టు బి రిలీజ్డ్ ఆన్ July 25th, బట్ ఇట్ ఇస్ పోస్ట్‌పోన్ టు నెక్స్ట్ మంత్ ఓకే. డ్యూ టు సమ్ థియేటర్ ఇష్యూస్. సో, ఓకే. చిన్న సో బడ్జెట్ సింగపూర్ మూవీస్‌కి థియేటర్ దొరకడం చాలా కష్టం. బట్ సింగపూర్ పెద్ద మూవీ రిలీజ్ టైమ్‌లో అసలు మనకివ్వరు. ఇచ్చినా సి గ్రేడ్, బి గ్రేడ్ థియేటర్స్ ఇస్తున్నారు. సో, వి డోంట్ హ్మ్. వాంట్ అనమాట. ఏదైతే ఆ టైమ్‌లో ఏ మూవీస్ లేవో అప్పుడే రిలీజ్ చేస్తాను అంటుంది ప్రొడ్యూసర్. సో, వి విల్ ఓకే. వెయిట్ ఫర్ దట్. సో సింగపూర్, మలేషియా, ఇండియా అన్ని కంట్రీస్‌లో అవుతుందా? యెస్. అక్రాస్ యాహ్! సింగపూర్ అండ్ మలేషియా అండ్ తమిళనాడు ఫుల్ రీజియన్ వి ఆర్ రిలీజింగ్. మన తెలుగు యూఎస్ఏ రాష్ట్రాల్లో? ఆల్సో వి ఆర్ ప్లానింగ్. యాహ్! ఐ స్పోక్ టు మన వన్ ఆఫ్ ద గై. మన తెలుగు రాష్ట్రాల్లో? తెలుగు హిట్ అవుతే తమిళ్‌లో తెలుగు రీమేక్ చేస్తాను అని అనుకున్నాను. మొన్న బెల్లంకొండ సురేష్ గారు కాల్ చేశారు. "నీ హుహు. మూవీ ఒకవేళ తమిళ్‌లో హిట్ అవుతే నేను తెలుగులో నేను చేస్తానమ్మా రిలీజ్" అన్నాడు. ఫోన్ చేసి. ఓకే. ఓకే. సో, హి ఈస్ బయింగ్. సో, రిలీజ్ అవుతాయి. సూపర్ హిట్ అవుతాయి. Yeah, congratulations for that, థాంక్ యూ. Nandu garu. యెస్. Congratulations. So, tell us about your how this opportunity come your way. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ ఉంది. అది నా మనసుని తాకే అది వైరల్ అయిందని చెప్పాను గదా! ఆ రీలును మళ్ళీ ఒకటి 'స్కందా'లో ఒక సాంగ్ ఉందండి తమన్‌ది. ఆ రీల్ ఒకటి Yeah. 2 చూసింది మా హీరోయిన్. Mhm. చూసి మేఘన షీ ఈస్ ప్రొడ్యూసర్ అండ్ షీ ఈస్ స్క్రిప్ట్ రైటర్. షీ ఈస్ డైరెక్టర్ Mhm. ఆల్సో. Mhm. ఆ మూవీలో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇలా నువ్వు హీరోగా చేయాలంటే ఐయామ్ ఏబుల్ టు గివ్ యూ వన్ హీరో రోల్ అండ్ 3 సాంగ్స్ ఆల్సో ఐ గివ్ యూ డ్యూయెట్ సాంగ్స్. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టింది. Mhm. వెంటనే నా ఫోన్ నంబర్ ఇచ్చాను. సో, వి స్పోక్ టు హర్ అండ్ షీ కేమ్ టు సింగపూర్ హిల్టన్ హోటల్. నేను నా వైఫ్ వెళ్లి ఒక 30 మినిట్స్ కలిసి స్టోరీ అంతా విన్నాము. సో, వి ఆర్ వెరీ హ్యాపీ. సో, చెప్పిందనమాట. మీరింత బిజీగా ఉంటారు గాబట్టి, మీ షెడ్యూల్ మాత్రమే నేను చేస్తున్నాను మలేషియాలో. సో, నీది Mhm. అయిపోయాక మేము కంటిన్యూ చేసుకుంటాం. నాకు 5 డేసో, 4 డేసో ఇచ్చింది. 4 డేస్‌లో మొత్తం డే అండ్ నైట్ షూట్ చేసింది నా ఒక్కడికి. Uh-huh. ఆవిడది, నాది ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి గదా! అన్ని. తర్వాత మిగతా పార్ట్స్ చేసుకుంది గానీ, నన్ను డిస్టర్బ్ చేయలేదు. నేను చెప్పాను ఐ యామ్ Mhm. వెరీ బిజీ అండి. నాకు ఇట్లా ఇట్లా షెడ్యూల్ ఐ కాంట్ టేక్ సో మెనీ డేస్ లీవ్ అని చెప్పి. సో, నాకు కంఫర్టబుల్ అయిపోయింది. ఇట్లా 4 డేస్‌లో షూట్ అయ్యేదైతేనే ఐ యామ్ ఏబుల్ టు కంటిన్యూ. తెలుగు Right. నుంచి ఆఫర్స్ వచ్చినా గూడా నేను వెళ్ళలేకపోతున్నా. 45 డేస్ షెడ్యూల్ అడుగుతున్నారు. 45 డేస్ అంటే నాకు చాలా కష్టం అన్నమాట. పర్మనెంట్ షిఫ్ట్ Mhm. అయిపోతే 100% ఐ యామ్ గోయింగ్ టు బి ఏ సక్సెస్‌ఫుల్ హీరో దేర్. బట్ చూడాలి. 20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండి ఒకటేసారి క్లోజింగ్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి సెటిల్ చేయడానికి. అవును. అవును. హ్మ్. కంపెనీస్ క్లోజింగ్, సీపీఎఫ్ క్లోజింగ్, లాట్ ఆఫ్ థింగ్స్. సో, అంత హ్మ్. ఈజీ కాదు. సో, ఐ విల్ ప్లాన్ అండి. వన్స్ ఐ గెట్ రిలీజ్డ్ మై తమిళ్ మూవీ దెన్ ఐ విల్ ప్లాన్. సో, మీరు కంప్లీట్‌గా మూవీస్‌లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారా? అవుతాయి. అంటే హిట్ అవుతాయి. తమిళ్ మూవీస్ హిట్ అవుతే ఇగ నేను మేబీ యాహ్! ఐయామ్ గెట్టింగ్ కాల్స్ ఫ్రమ్ తెలుగు Good, 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 ప్రొడ్యూసర్స్, good to know that. డైరెక్టర్స్. Good to know that. So, yeah, I wish you all the best, all the very best. థాంక్ యూ. Yeah. So, from behind the screen as a distributor, from behind the screen as a distributor, uh, to in front of the camera as an actor, right? So, how was this shift for you, and what challenges did you face as a first-time actor?
ఫస్ట్ టైమ్ యాక్టర్ లాగా మీరు ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా ఇంత జర్నీ చేసి రీల్స్, ఐటీ అండ్ దెన్ కెమెరా ముందు వెళ్ళేసరికి ఎట్లా అనిపించింది ఫస్ట్ టైమ్? ఒక అంటే యాక్టింగ్ మే లీడ్ రోల్. నాకు రీల్స్ అండ్ కవర్ సాంగ్స్ ఒక వర్క్‌షాప్ లాగా అయిపోయిందండి. నాకు ఫుల్ ఓకే. పర్ఫెక్ట్ అయిపోయాను. ఈ రీల్స్ చేయడం వల్ల అసలు ఎంత ఈజీ వచ్చేసిందంటే బాడీలో. ఆ! సో, ఒక సపోజ్ మొన్న ఒక దివాళీ ఈవెంట్ జరిగింది ఆఫీస్‌లో మొన్న హుహు. లాస్ట్ ఇయర్. సో, మధ్య మధ్యలో ఫ్లాష్ మాబ్ జరుగుతుంటాయి. ఇక ఐయామ్ ద టాపెస్ట్ అన్నమాట. ఇక టాప్ మోస్ట్ డాన్సర్. ఇక హ్మ్. మొత్తం ఖచ్చితంగా ప్రైజ్ మనకు రావాల్సిందే. హ్మ్. అట్లా అంత ఈజీ వచ్చేసింది బాడీలో. ఐయామ్ ఏబుల్ టు కంఫర్టబుల్లీ బాడీ లాంగ్వేజ్ అంతా చేంజ్ అయిపోయింది. బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. వెంటనే కెమెరా పెట్టగానే వేరే మనిషి అయిపోతాను. అసలు ఆఫీస్‌లో "నువ్వేనా అది" అని అంటారు. అక్కడ స్టేజ్ మీద అంతా యాక్టివ్ ఇక్కడేంటి ఇట్లా అంటే ఇక్కడ స్ట్రిక్ట్‌గా ఉంటాను ఆఫీస్‌లో. చాలా ఓకే. తక్కువ మాట్లాడతాను. సో, అక్కడ వెళ్ళేసరికి అంత ఈజీగా ఉండేసరికి డిఫరెంట్ పర్సన్ అని అంటారు. అక్కడ ఆ! మీడియాలో వేరే పర్సన్, ఇతను వేరే పర్సన్ అంటారు. స్ప్లిట్ పర్సనాలిటీ. అట్లా అయిపోతది. రీల్స్ చేసేప్పుడు గూడా అంతే అండి. మామూలుగా బయట అసలు ఇతనేనా అన్నట్టుగా డౌట్ వచ్చేంత విధంగా ఉంటది. బట్ అక్కడ వేరేలా ఉంటది మొత్తం. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. గుడ్ టు నో థాట్. అసలు కెమెరా ముందెళ్ళిన తర్వాత మాట్లాడాలంటేనే ఇన్‌ఫాక్ట్ నేను పాడ్‌కాస్ట్ ఛానెల్ స్టార్ట్ చేసే ముందు గూడా ఐ హ్మ్. వాస్ టూ హెసిటెంట్ టు కమ్ ఆన్ టు ద కెమెరా. హ్మ్. సో, ఫస్ట్‌లో అసలు వద్దు మన ఫేస్‌లెస్ ఏదైనా చేద్దాము అనుకున్నాను గానీ, హ్మ్. అదెక్కడ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోయేసరికి కెమెరా ముందొచ్చి ఫస్ట్ డే రోజు సన్నీ అన్న ముందు మాట్లాడాను. సన్నీ అన్న గురించి చెప్పాను గదా మీకు. ఈస్ అవునవును. అది నర్వస్ టెక్నికల్ ఉన్నారు కొద్దిగా. ఆ! ముందు కూర్చొని ఫటాఫట్, ఫటాఫట్ అయిపోయింది. ఆ! అదే నేనేనా మాట్లాడిందని తర్వాత చూసుకుంటే యాహ్! అండ్ అంటే మనకి థాట్ ఈజ్ వస్తది. ఫస్ట్ మనం ఎగ్జాక్ట్‌లీ. కొద్దిగా నర్వస్ ఉన్నా గూడా సెట్ అయిపోతాం. యాహ్! హ్మ్. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా క్యారీ ఆన్ అవుతుంది. అండ్ మీరు గూడా వెరీ సక్సెస్‌ఫుల్ ఇన్ థాట్. ఒక లీడ్ యాక్టర్ దాకా ఎళ్లారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ ఎ ఇట్స్ నాట్ జోక్. ఎ అండ్ జోక్ థట్ టూ అండి. మళ్ళీ లివింగ్ ఇన్ అదర్ నాకు కంట్రీ. మొన్న మే 17థ్ లీలా ప్యాలెస్‌లో మా ఆడియో లాంచ్ జరిగింది. అప్పుడు హుహు. 'తంబి రామయ్య' నేషనల్ అవార్డ్ విన్నర్. తర్వాత 'ఎస్‌వి శేఖర్' వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో ఇన్ తమిళ్. ఆహా! వాళ్ళిద్దరూ గూడా 3 సాంగ్స్ చూసారు. ఓకే. చూసి తర్వాత స్టేజ్ మీద హూ ఈస్ నందు అని జెప్పేసి నన్ను వెతుకుతున్నారు. ఆ! ఆహ్, "యూ హావ్ బ్రైట్ ఫ్యూచర్. యూ డిడ్ వెరీ గుడ్ డాన్స్. యూ లుక్స్ లైక్ సంతానం" అని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో, వండర్‌ఫుల్. అప్పుడొచ్చింది నాకు ఒక నమ్మకం. కాన్ఫిడెన్స్. ఓకే. ఓకే. నన్ను గూడా లైక్ జేస్తున్నారు. రీల్స్‌లో అంటే లైక్ చేయడం అనేది అది ఏంటో మరి మూవీస్‌లో వేరు, రీల్స్‌లో వేరు కదండీ. సో, ఆ! ఆ! స్క్రీన్ మీద అయితే వాళ్ళకి నచ్చింది. చా వండర్‌ఫుల్. తమిళోళ్ళకి నచ్చిందంటే ఇక మనకేం గావాలి. ఈ వాళ్ళ మూవీ అది. లైక్ హ్మ్. చేయరు. లైక్ చేసిర్రంటే మాత్రం గుండెల్లో పెట్టుకుంటారు. అదే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయనే అంత ఈజీగా ఆడ ప్రొడ్యూసరు ఆమె ఫేస్ చూస్తే నన్ను పొగుడుతున్నాడు 'ఎస్‌వి శేఖర్' గారు. ఆవిడ మెయిన్ పక్కనుంది హీరోయిన్‌ని పొగడాలా? లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆవిడని పొగడాలా? నన్ను పొగుడుతుంటే ఆమె ఫేస్ మారిపోయింది. సో, లీడ్ యాక్టింగ్‌లో మీరేమైనా నెగెటివ్ యాంగిల్ చేసారా? లేకపోతే యాస్ ఎ రోల్ లేదండి. మోడల్? ఇది పాజిటివే. యాక్చువల్లీ ఎలా ఉంటదంటే ఇది ఒక హారర్ బేస్డ్ మూవీ. కామెడీ కూడా ఉంటుంది మధ్యలో. ఆహా! ఒక ఇంట్లోకి ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవుతామండి. హుహు. పెద్ద హౌస్‌లో. సో, అందులో ఆల్రెడీ ఒక డెవిల్ ఉంటది. ఒక్కొక్క బాడీకి షిఫ్ట్ అవుతా ఉంటది. సో, అందులో భాగంగా ఇది మంచి ఫన్ గూడా ఉంటుంది మధ్యలో. హ్మ్. నేను హీరోయిన్‌ని మేఘనని ప్రపోజ్ చేస్తాను. మేఘన వచ్చేసి ఇంకొక అబ్బాయిని లైక్ చేస్తది. సో, నన్ను ఇంకొక అమ్మాయి లైక్ చేస్తా ఉంటది. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఓహ్! మధ్యలో. ఓకే. హారర్‌తో పాటు కామెడీ ప్లస్ లవ్ స్టోరీ బావుంటది. 3 వండర్‌ఫుల్. డ్యూయెట్స్ నాకు ఇంకేదో మూవీ గుర్తుకొస్తుంది సేమ్ మీరు చెప్తా ఉంటే. హారర్‌ది ఒకటి 'మహేష్ బాబు' బట్ గారి 'బావ'ది ఒక సినిమా వచ్చినుండే గదా! హారర్ మూవీ చేసారా మహేష్ గారు? ఇది కామెడీ 'మహేష్ బాబు' మహేష్ బాబు గారి వాళ్ళ బావ. మేనబావ అనుకుంటా. ఆహా! ఓకే. ఓకే. యాహ్! ఒకటి శ్రీధర్ హారర్ గారిదా? కామెడీ మూవీ ఉంటది. సప్తగిరి ఉంటారు దాంట్లో. ఆ! రైట్. రైట్. యాహ్! అదెంత కామెడీ "అక్క మీరు మళ్ళొచ్చారక్క" అని ఉంటది చూడండి. ఆ సేమ్ డైలాగ్. ఆల్‌మోస్ట్ అలాగే ఉంటుంది. కరెక్ట్. బట్ తమిళ్ వాళ్ళకి అది చూసి ఉండకపోవచ్చు ఆ మూవీ. బట్ డిఫరెంట్‌గా ఉంటది కొద్దిగా స్టోరీ. వండర్‌ఫుల్. కాకపోతే అదే కంపల్సరీ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హిట్. మేబీ ఇప్పుడు మంచిగా హారర్ మరి కాబట్టి హిట్ అవ్వొచ్చండి. ఎందుకంటే ప్లస్ కామెడీ. థ్రిల్లింగ్. మా లవర్ బాయ్ లాగా చేస్తే అది హిట్ కాకపోతే మనం బాధపడాలి గానీ, ఆర్ఆర్ అంటే అందరూ అన్ని రకాల వర్గాల లైక్ చేస్తారు. సో, యాహ్! నాట్ ఎ సో, ఇప్పుడు దీని తర్వాత మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు. హౌ హాస్ ద రెస్పాన్స్ బీన్ ఫ్రమ్ సింగపూరియన్స్ ఫ్రమ్ ఆడియన్స్ ఇన్ సింగపూర్ అండ్ బియాండ్? అంటే ఇప్పుడు మీరు ఇంకా మూవీ రిలీజ్ కాలేదు కాబట్టి తెలియకపోవచ్చు. కానీ మీరు అనౌన్స్ చేసారా మీ ఫాన్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఇక్కడ?
ఇట్లా మూవీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ అనౌన్స్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ మూవీ గూడా అదే ప్రొడక్షన్‌లో స్టార్ట్ అయిపోయింది. ఒక సాంగ్ గూడా అయిపోయింది షూటింగు. సో, వావ్! ఆవిడ సాంగ్ నిమిత్తం ఆవిడ సింగపూర్‌కొచ్చి చేసిపోయింది. 'కుమారగురు ఐపీఎస్' అని ఒక ఐపీఎస్ క్రైమ్ థ్రిల్లర్. ఆ అమ్మాయి ఆహా! చంపుతూ వెళ్తా ఉంటది. నేను ఫైండ్ ఐ వాస్ హంటింగ్ అనమాట. సో, ఆ ఓకే. క్రిమినల్‌ని. సో, ఇట్స్ ఎ వెరీ నైస్ స్టోరీ. క్రైమ్ ఆమె థ్రిల్లర్ సెకండ్ స్టోరీ. మూవీలో కూడా ఎంటర్ అయిపోయారు ఆల్రెడీ. అహా! రెండో మూవీ గూడా స్టార్ట్ అయిపోయింది. వావ్! అమేజింగ్. అమేజింగ్. ఇగ ఆవిడ మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత వీడు దొరుకుతాడో లేదో అని ముందు చేసేసుకుంటుంది. సేమ్ అది. డైరెక్టరా? ఏంటండి? మళ్ళీ సేమ్ డైరెక్టరా? సేమ్ డైరెక్టర్, సేమ్ ప్రొడ్యూసర్, సేమ్ 'మిరాకిల్ ఫ్యాక్టరీ' మూవీ. వండర్‌ఫుల్. ప్రొడక్షన్ వండర్‌ఫుల్. అంతా సో సేమ్ వండర్‌ఫుల్. సో వెరీ మలేషియాలోనే. సూన్ యూ ఆర్ గోయింగ్ టు మళ్ళీ బి ఎ అదే బిగ్ విధంగా 4 డేస్ ఇస్తాను నీకు షెడ్యూల్ అంది. అట్లయితే ఆ! కంఫర్టబుల్‌గా చేయగలుగుతాను నేను. అదే. నాకు అదే. ఇబ్బంది లేదు. జాబ్‌కి ఇబ్బంది లేదు. నా సైడ్ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉంది కాబట్టి నా వైఫ్ కూడా వర్కింగ్ అండి. ఆవిడకి ఇబ్బంది పెట్టినట్టే. సింగిల్‌గా వెళ్ళం. ఇద్దరం వెళ్తే ఇద్దరం వెళ్తాం. అట్లా. ఓహ్! యాహ్! ఇద్దరు మంచి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. అన్నిట్లో షేర్ చేసుకుంటున్నారు మంచిగా. గుడ్. గుడ్. యాహ్! గుడ్. ప్రతిసారి సో గో టుగెదర్. యాహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో సింగపూరియన్స్ మన లోకల్ తెలుగు అసోసియేషన్స్‌కి అందరికి తెలుసు ఇప్పుడు మీరు యాక్టివ్‌గా సినిమాలో వెల్ నోన్. యాహ్! ఎవ్రీబడీ దే రికగ్నైజ్ మీ. యాహ్! ఐ యామ్ వండర్‌ఫుల్. ఆల్రెడీ ఇంటూ మూవీస్ అని తెలుసు. ఆహా! యాహ్! వన్స్ రిలీజ్డ్ దెన్ దే మే కమ్. యాహ్! వండర్‌ఫుల్. దే మే వండర్‌ఫుల్. అప్రిషియేట్. సో కమింగ్ టు ఇన్‌స్పిరేషన్ అండ్ మెసేజ్. ఇప్పుడు మీరింత చేశారు. ఒక ఎన్ఆర్ఐ లాగా అక్కడుండి. బికాజ్ యూ నో దట్ మై చానెల్ ఈస్ మోస్ట్‌లీ ఫోకస్డ్ ఆన్ ఎన్ఆర్ఐస్. రైట్? ఎన్ఆర్‌ఐస్. యాహ్! సో అందులో భాగంగానే మీరు గూడా నా లైమ్‌లైట్‌లోకొచ్చారు. అంటే నాకు కనెక్షన్ ఏర్పడింది మీతోటి. లేకపోతే అసలు థాంక్ యూ మీ సార్. దాకా నేను థాంక్ యూ వెరీ వచ్చుండేవాడిని మచ్. కాదు. మీరు ఎన్ఆర్ఐ లాగా ఉండి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ యూ ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ మీ టు గెట్ కనెక్టెడ్ ఇన్ సింగపూర్ అని అనిపించింది. థాంక్ యూ. గుడ్ గుడ్ టు నో దట్. సో ఇక్కడ లుకింగ్ బ్యాక్ ఎట్ యువర్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు అన్ ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ మూవీ డిస్ట్రిబ్యూటర్, ఇన్‌ఫ్లుయెన్సర్ and a leading actor. So, what do you feel as your biggest inspiration? ఇన్‌స్పిరేషన్ అంటే గనక నాకు 'చిరంజీవి' గారు Hmm. ప్రాణం. ఆయనే సినిమాలు నేను నా రెండో దశ నుంచే చూసుకుంటూ వస్తున్నాను. సో, 'ఖైదీ' వాస్ ఫస్ట్ మూవీ. కొడకండ్లలో నేను చూడడం జరిగింది ఆ మూవీ. Hmm. సెపరేట్‌గా ఆ షో వేయించారు. అప్పుడు మా మావయ్యలు, మా పెద్దమ్మ కొడుకు చిరంజీవి ఫ్యాన్ ఉండడం వలన నన్ను ప్రతిసారి చిరంజీవి గారి మూవీస్ తీసుకెళ్ళేవాళ్ళు. సో, ఆ Hmm. రకంగా ఒక ఆహ్, బీజం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో, ఆయనంటే పిచ్చనమాట. ఇప్పటికి ఫస్ట్ డే ఫస్ట్ షో కేక్ కట్ జేయడమే. ఎవరొచ్చినా రాకున్నా ఫస్ట్ నేను తీసుకెళ్ళి పెడతాను. అప్పుడు ఫ్యాన్స్ అంతా గ్యాదర్ అవుతారు. సో, అట్లా ఒక కొన్ని ఇయర్స్ నుంచి 'ఖైదీ నంబర్ 150' నేనే తీసుకోవడం జరిగింది. సో, ఆ రోజున అన్నయ్యకి పంపడం జరిగింది ఫోటోస్ అన్నీ కూడా. సో, ప్రతి మూవీ కేక్ కటింగ్ తర్వాత ఫోటోస్ పెడతా ఉంటాను. ఐయామ్ వెరీ Hmm. హ్యాపీ నందు మీకు నచ్చుతుంది. ఐయామ్ వెరీ సో హ్యాపీ. సో థాంక్‌ఫుల్ టు యూ అన్నట్టుగా అన్నయ్య ఎప్పటికి మెసేజ్ కూడా రిప్లై చేస్తా ఉంటారు. Hmm. కొన్నిసార్లు బిజీగా ఉండడం వలన రిప్లై ఇవ్వలేదు. బట్ షూర్‌లీ హి విల్ రిప్లై. సో, సింగపూర్‌లో మన 'ఖైదీ నంబర్ 150' మూవీ మీరే రిలీజ్ చేసారా? నేనే రిలీజ్ చేయడం జరిగింది. 'దుర్గా ప్రసాద్' అని ఒక పార్ట్నర్‌తో అతను సీనియర్. బిగ్ అచీవ్‌మెంట్ మ్యాన్. ఒక ఒక చిన్న అంటే మనం మామూలుగా ఉన్నప్పుడు మీరిక్కడ సినిమా చూసేవాళ్ళు. ఆయన సినిమా మామూలు ఆడియన్ లాగా. అట్లాంటిది మీరు అక్కడికెళ్ళి ఆయన మూవీని అది 150థ్ మూవీని మీరు యెస్. చేసారంటే దానికొక చాలా పెద్ద స్టోరీ గూడా ఉందండి. 'ఖైదీ నంబర్ 150' అనే మూవీ సపోజ్ 12థ్ పడాల్సింది 11థ్ పడాల్సింది 12థ్ పడింది. హ్మ్. సెన్సార్ ఇష్యూ వలన. హ్మ్. దాంట్లో వాటర్ మార్క్ అని డిస్క్‌లో వాటర్ మార్క్ వచ్చింది. సో, ఓహ్! మేము ఆల్రెడీ టికెట్ సోల్డ్ చేసాం. బట్ సెన్సార్ రాలేదు. హ్మ్. ఎంత టెన్షన్ ఉంటది తెలుసా అండి. ప్రసవ వేదన. సినిమా పడకపోతే పబ్లిక్ ఘోరంగా అసలు అరుస్తారు. బిహైండ్ ద సీన్స్ ఎవరికీ తెలీదు. ఏదో మూవీ వచ్చిందా, మేము ఎంజాయ్ చేసామా, ఎనకాల డిస్ట్రిబ్యూటర్ పడే వేదన, బాధ, అది రిలీజ్ అయ్యేదాకా మీరన్నట్టు చాలా ప్రసవ కష్టం అది. వేదన అది కరెక్ట్ అది. అంతే. చాలా కష్టం ఉంటది. గుడ్. టెన్షన్ ఉంటది. ఒక్కొక్కసారి హ్మ్. అర్ధరాత్రి జీబీ ఫోన్ చేస్తది. గోల్డెన్ హ్మ్. విలేజ్ థియేటర్స్. సార్ మీరిచ్చిన డిస్క్‌లో ఎర్రర్ ఉంది సార్. ప్లే అవ్వడం లేదు అంటాడు వాడు. అర్ధరాత్రి వెళ్ళిపోవాలి ఇంకో డిస్క్ ఇవ్వడానికి. నెక్స్ట్ డే హ్మ్. పడదు మరి మార్నింగ్ సినిమా. సో, హ్మ్. చాలా టెన్షన్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఇవన్నీ బయట సెన్సార్ జనాలకి అంటే తెలీదు. డిస్క్‌లో ఒకటి ఇష్యూ ఉంటది. చిన్న ఎర్రర్ మిస్టేక్ వచ్చినా దే డోంట్ ఇట్ వోంట్ ప్లే. బట్ అట్లాంటి యాహ్! టెన్షన్స్ యూ యాస్ ఎ హావ్ టు లేమ్యాన్ బేర్. హ్మ్. యాస్ ఎ లేమ్యాన్ ఈవెన్ నేను గూడా డిస్ట్రిబ్యూటర్‌ది ఏముందిలే వాళ్ళకి తెచ్చుకుంటారు. వాళ్ళకి డబ్బులొస్తాయి. బట్ ఎనకాల పడుతున్న ఈ కష్టాలు టెన్షన్ ఎవరికీ తెలీదు.
ఇంత టెన్షన్ అవసరమా నందు నీకంటది నా వైఫ్. యాహ్! బట్ ప్యాషన్. ఎందుకు అంత కష్టపడతావు అంటది. యాహ్! నా 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 ఇంట్రెస్ట్ ఏందంటే ప్యాషన్. మనం ఎంత కష్టమైన ప్యాషన్ ఉంటే వి విల్ డూ ఇట్ అంతే. సో, యాహ్! ఐ అప్రిషియేట్ దట్. మీరు ఒక పెద్ద అచీవ్‌మెంట్. 'ఖైదీ' మూవీ ఇక్కడ చూసి 'ఖైదీ 150' మూవీ మీరు ఇది సింగపూర్‌లో అప్పుడు 150 కూడా రిలీజ్ చేసేంత అదృష్టం దక్కింది. బిగ్ అచీవ్‌మెంట్. రియల్లీ ఐయామ్ పెద్ద ఫ్యాన్ అండి. 'బాస్' యాహ్! అంటే పిచ్చి. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒక 100 టైమ్స్ చూసుంటాను. మోర్ దెన్ వావ్! దానికి 30 ఇయర్స్ 'జగదేక వీరుడు' అయినప్పుడు 'మిర్రర్ టీవీ' వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. హుహుహు. ఇట్స్ 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఓకే. ఓకే. అండ్ వాట్ మెసేజ్ డు యూ వాంట్ టు షేర్ విత్ ఎన్ఆర్ఐస్ అండ్ యంగ్‌స్టర్స్ back home in India and who dream of making it big internationally. అంటే ఒక ఎన్ఆర్ఐకి గానీ, యంగ్‌స్టర్స్‌కి గానీ హూ వాంట్ టు మేక్ బిగ్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ ఆల్సో వాంట్ టు గో అబ్రాడ్. మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అప్పుడుకి, ఇప్పటికి మీరు చూసిన చేంజెస్ అండ్ దెన్ మెసేజ్. ఎన్ఆర్ఐస్‌కి నేను చెప్పేదేంటంటే ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా డైలీ యూ కెనాట్ ఫర్గెట్ యువర్ రూట్స్. యూ కెనాట్ ఫర్గెట్ హూఎవర్ హెల్ప్డ్ యూ ఇన్ యువర్ లైఫ్ అండ్ సర్వ్ ద నేషన్. అండ్ పేరెంట్స్‌కి ఖచ్చితంగా డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోరు ఎవరు. బట్ ఏంటంటే కనీసం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒక వన్ డే వన్ కాల్. సో, అది ఖచ్చితంగా వాళ్ళకి దే విల్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ సన్ ఆర్ డాటర్. సో, అది మీరు ఖచ్చితంగా చేయండి. వాళ్ళకి ధైర్యాన్ని నింపండి. ఆహ్, ఇక్కడి నుంచి నువ్వు టాబ్లెట్ అందియ్యాల్సిన అవసరం లేదు తండ్రికి. నువ్వు ఇక్కడి నుంచి "ఏసుకున్నారా డ్యాడీ? బాగున్నారా?" అని అంటే చాలు. ఎంతో గుండె ధైర్యం తల్లిదండ్రులకి. సో, అదొకటి మీరు చేస్తే అది మిస్ కాకూడదనేది ఒకటి నేను చెప్పగలుగుతాను. ఎన్ఆర్‌ఐస్ ఆల్వేస్ వి హావ్ టు సర్వ్ ఫర్ అవర్ ఇండియన్ నేషన్. 100% వి ఆర్ గోయింగ్ టు హ్మ్. సర్వ్. వి విల్ హెల్ప్ పూర్ పీపుల్. యెస్. రైట్. అండ్ యంగ్‌స్టర్స్ హూ వాంట్ టు గో అబ్రాడ్ టు బిల్డ్ దేర్ కెరియర్. యంగ్‌స్టర్స్ యాక్చువల్లీ నౌ ఐయామ్ నాట్ రికమెండింగ్ అండి. ఏంటంటే ఇండియాలోనే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. హ్మ్. బెస్ట్ సాలరీస్ ఉన్నాయి. ఇక్కడ హ్మ్. సంపాదించేంత సాలరీస్ అక్కడ గూడా వస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే నీ రెంట్ సో మచ్ రెంట్ యూ ఆర్ పేయింగ్. సో దట్స్ వై దే ఆర్ పేయింగ్ సో మచ్ సాలరీ. అక్కడ హ్మ్. నీకు రెంట్ తక్కువుంటది. సాలరీ తక్కువొచ్చినా గూడా నువ్వు సేవ్ చేసేంతనే నేను సేవ్ చేస్తున్నానిక్కడ. సో వై హ్మ్. డోంట్ యూ బీ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ట్రై. తెలంగాణ యూ ట్రై దేర్ ఇట్సెల్ఫ్. హ్మ్. పెద్దగా నేను రికమెండ్ చేయట్లేదు ఫారిన్ కంట్రీకి రావాలి అని. ఎవరిని. అంటే ఈ మధ్య వస్తున్న ఇప్పుడున్న చేంజెస్. పరిస్థితుల్లో స్టూడెంట్స్ వస్తున్నారు. ఏజెంట్స్ ఏమంటున్నారు, 3 మంత్స్‌లో నీకు ఓజేటీ దొరుకుతుంది అని వాడిని పాపం కష్టపడి తీసుకొస్తున్నాడు. హ్మ్. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 3 మంత్స్ తర్వాత ఇల్లీగల్. హ్మ్. అంటిల్ 6 మంత్స్ యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు వర్క్. సో హ్మ్. వాళ్ళు ఏడుస్తున్నారు. మాకు ఎట్లా అన్నయ్య జాబ్ లేదు అని చెప్పి దారిలో కలిసారన్నమాట. నాకు పరిచయం కూడా లేదు. సో హ్మ్. ఇట్లా మమ్మల్ని 3 మంత్స్ అయింది. ఏజెంట్ తీసుకొచ్చాడు. ఇక్కడ పడేసాడు. జాబ్ అడిగితే ఎవడు కూడా ఇల్లీగల్ మేము ఇవ్వమంటున్నారు. ఏం చేయాలి? ఏం చేయాలి? అంటే నేను మనం ఏం చేస్తాం? మనం ఎంతమందికి రికమెండ్ చేసినా కూడా అది ఇల్లీగల్. అవును. తప్పు పని. సో మనం వాళ్ళు వెళ్ళలేరు. 6 మంత్స్ వరకి ఖచ్చితంగా చదవాల్సిందే. నువ్వు ఆ 6 మంత్స్ లోపల నువ్వు డబ్బు తెచ్చుకోకపోతే గనక నువ్వు యూ హావ్ టు గో బ్యాక్. అంటే ఆహ్, నీ ఎక్స్‌పెన్సెస్ యూ హావ్ టు బేర్ యువర్ సెల్ఫ్ 6 హ్మ్. మంత్స్. అది వాడు చెప్పడు ఏజెంట్. 3 మంత్స్ తర్వాత యూ కెన్ ఎర్న్ పార్ట్ టైమ్ జాబ్ అని చెప్పేసి అట్లా ధైర్యం చెప్పడం వల్ల వాళ్ళొస్తారు. ఇక్కడికొచ్చి హ్మ్. ఏడవడమే స్టూడెంట్స్. సో ఐ ఓకే. డోంట్ రికమెండ్ టు కమ్ అండ్ సఫర్. ఓకే. సో వర్క్ పర్మిట్స్ పరంగా? వర్క్ వర్క్ పర్మిట్స్. పర్మిట్ పరంగా అంటే చూడండి వర్క్ పర్మిట్ ఈస్ వెరీ ఎట్లా అంటే సింగపూరియన్స్ దే ప్రిఫర్ 9-6 జాబ్స్ అండి. ఆహా! సో 6 తర్వాత ఎవరు ఉండరు సింగపూరియన్స్. హ్మ్. ఎన్ఆర్ఐసే ఉంటారు. వాళ్ళు హ్మ్. దే డూ హార్డ్ వర్క్. సో హ్మ్. వీళ్ళు ఇలా హార్డ్ వర్క్ చేయడం వలన సింగపూరియన్స్‌కి కోపమొచ్చి మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్‌కి కంప్లెయింట్ చేయడం జరిగింది. మాకు సింగపూరియన్ పీఆర్స్‌కి ఇవ్వండి జాబ్స్. మిగతా వాళ్ళకి అక్కర్లేదు. హ్మ్. సో ఆ రకంగా ఫారినర్స్ ఎలా ఉందంటే డే బై డే ఈ మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ తగ్గించడం వలన వీసాస్ ఎవ్రీ ఇయర్ 14,000 పీపుల్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. హ్మ్. వీసాస్ ఎక్స్‌టెన్షన్ ఆర్డర్ లేదు. జాబ్ ఉన్నా కూడా వీసాస్ రావడం లేదు. వర్క్ పర్మిట్స్ అంటే గనక సింగపూరియన్స్ హార్డ్ వర్క్ చేయరండి. ఈ ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు కదా! ఈ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్. అది చాలా హార్డ్ వర్కింగ్ అన్నమాట. సో, ఖచ్చితంగా మన ఇండియన్సే పిలుస్తారు కష్టానికి. సో, వాటికి అప్రూవ్ అవుతుంది వీసాస్. బట్ దే సఫర్ ఎ లాట్ అండి. పొద్దున్న 12 అవర్స్ చేపిస్తారు. జస్ట్ ఫర్ అబ్బా! $1000కి. హ్మ్. అది $1000 ఎలా యూఎస్‌కి. అంతే. అది ఇంకెక్కువ 750 నాకు తెలిసి కన్‌స్ట్రక్షన్ వర్కర్స్‌కి సాలరీ. డార్మిటరీ ఫ్రీ. ఫుడ్ ఫ్రీ. అంతే వాడు హ్మ్. ఇస్తాడు. వచ్చిన డబ్బంతా సేవ్ అవుద్ది. ఎంతైనా నరకం అండి.
రికమెండబుల్ జాబ్ కాదు ఇక్కడ. అంటే సింగపూర్ డాలర్ ఇండియాలో వేసుకుంటే ఎంతండి? 70,000 అంటే $1,000కి? వాడక్కడ కన్‌స్ట్రక్షన్ వర్కర్ గదా! అక్కడ నువ్వు కన్‌స్ట్రక్షన్ జాబ్ చేస్తే నీకెంతొస్తది? 15,000-20,000 సంపాదిస్తావు. అలాంటి వాడికి 70,000 అంటే అది ఎక్కువే. ఆ! హుహుహు. ఐటీ జాబ్ కాదు గదా! వర్కింగ్ యాస్ వర్క్ పర్మిట్ హోల్డర్స్ దే విల్ ఎర్న్ ఓన్లీ $1,000 టు 1,500 ఇన్ హోటల్ ఇండస్ట్రీ ఆ! అంతే. సో, ఇట్స్ నాట్ రికమెండబుల్ అంటారు. నాట్ రికమెండబుల్ టు సింగపూర్ ప్రెజెంట్. అన్ని కంట్రీస్ అలానే సిట్యుయేషన్స్ ఉన్నాయి. బావుంటే రికమెండ్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే ఒక పాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఆఫ్టర్ కరోనా నేను అస్సలు రికమెండ్ చేయనండి. సఫరింగ్ హ్మ్. ఎ లాట్ పీపుల్ కమింగ్ అండ్ క్రయింగ్. పీఆర్ వచ్చే ఛాన్సెస్ లేవు. పీఆర్ అసలు నా వైఫ్‌కి ఇప్పటికి ఒక 5 టైమ్స్ అప్లై చేశాను. ఓహ్! మనకేది తక్కువ లేదు. అయినా గూడా వాడు సీపీఎఫ్ గూడా ఉంది. అయినా గూడా హ్మ్. ఇవ్వడం లేదు. నో రీజన్. ఎందుకంటే కిడ్స్ లేరు. అదొకటి మెయిన్ రీజన్. కిడ్స్ హ్మ్. ఉంటే నేషనల్ సర్వీస్ చేయొచ్చు అన్నట్టుగా ఇస్తున్నారు పీఆర్ వైఫ్‌కి. ఓకే. బట్ ఓకే. కిడ్స్ లేకపోవడం వల్ల వీడు ఖచ్చితంగా ఫ్లై అవుతాడు. ఏదైనా కంట్రీకెళ్ళిపోతాడు అన్నట్టుగా. నీకుంది గదా! షీ విల్ బి స్టేయింగ్ అండర్ యూ అండ్ షీ కెన్ హ్మ్. వర్క్ లైక్ పీఆర్. హ్మ్. లీగల్లీ షీ ఈస్ వర్కింగ్. సో, ఏముంది ఇప్పుడు నీకు పీఆర్ అవసరం ఏముందని అడుగుతున్నాడు. మనం ఇక దానికి ఆన్సర్ చెప్పలేము. బ్యాక్ బ్యాక్ ఎండ్‌లో స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మన వ్యూవర్స్‌కెళ్తుంది. అందరూ అనుకుంటారు ఏదో ఆహ్, పూలపై నడుస్తున్నారు అందరు ఎన్ఆర్‌ఐస్ అనుకోని. చాలా యాహ్! మీరు మీరు డబ్బునే చూస్తున్నారు. ముఖం సంతోషంగా చూస్తున్నారు. బిహైండ్ సాడ్‌నెస్ చూడరు. అది అవును. ఎవరికీ తెలీదు. చెప్పము. నా థర్డ్ పర్సన్‌కి షేర్ చేసుకోను కాబట్టి తెలియదు. చేసుకోలేము గూడా మనం. ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ ఉంటది కాబట్టి ఎవరు గుర్తించలేరు నా కష్టాన్ని. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. గుడ్. గుడ్. సో, ఇవాళ మనకి చాలా మంచి డిస్కషన్ జరిగిందండి ఓవరాల్‌గా. థాంక్ యూ అండ్ ఫర్ మీరు హావింగ్ మీ హియర్. రియల్లీ ఐ యామ్ సో హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ కన్వర్జేషన్. గుడ్. 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 థాంక్స్ ఎ లాట్. సో, నెక్స్ట్ థాంక్ యూ ఫ్యూచర్ శ్రీకాంత్ గారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే గనక నన్ను ఇండియాకి షిఫ్ట్ కమ్మని కొంతమంది ప్రొడ్యూసర్స్ అడిగారు. హుహు. ఉపేంద్ర గారితో కన్నడ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఒక 13 క్రోర్స్ తోటి ఒక ఫ్రెండ్ ఆ! దినేష్ అని. ఆహా! అతను దాంట్లో మెయిన్ రోలు ఉపేంద్ర గారితో ఇస్తాను. నువ్వు బెంగుళూరు షిఫ్ట్ కావాలి బ్రదర్ అని అన్నాడు. కన్నడ, తమిళ్ అన్ని 5 లాంగ్వేజ్‌లో వస్తుందది. హిందీలో గూడా వస్తుంది. సో, హ్మ్. దానికి హి ఈస్ కమింగ్ టు సింగపూర్ టు నారేట్ ద స్టోరీ. సో, ఐ టోల్డ్ ఓకే. ఓకే. హి హ్మ్. ఈస్ కమింగ్ వెరీ సూన్. అండ్ అది కాకుండా వండర్‌ఫుల్. అండ్ మీరిప్పుడు ఇంత చేస్తున్నారు గదా! మరి పొలిటికల్‌గా అక్కడ మన సింగపూర్‌లో గాని, ఇక్కడ గాని ఏదన్నా యాస్పిరేషన్స్ గాని పొలిటికల్ అంటే మా అన్నయ్య గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నారండి. ఆహా! 2012 నుంచి 15 వరకి. హ్మ్. ఆహా! సారీ 2011 నుంచి 15 వరకి. హుహు. ఆయనున్నారు. నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం ఉండదండి. మా అన్నయ్యకి సపోర్ట్ చేయడమే నాకిష్టం. ఆనంద్ భాస్కర్ గారు. రాపోలు ఆనంద్ భాస్కర్ గారు. హుహు. సో, వారు వారికి నేను సపోర్ట్ చేస్తాను. ఎవరో ఒకరు మా ఇంటి నుంచి ఉన్నారు కాబట్టి ఐయామ్ సో హ్యాపీ. అంతే. ఐయామ్ వండర్‌ఫుల్. నాట్ ఇంట్రెస్టెడ్ ఇంటూ పాలిటిక్స్. ఐయామ్ ఇంటూ మీడియా పర్సన్, ఐటీ పర్సన్. యాహ్! ఐయామ్ ఇంటూ యాహ్! టెక్. ఇంకొక ఇంపార్టెంట్ క్వెషన్ అండి. హ్మ్. బికాజ్ ఐయామ్ వెరీ కనెక్టెడ్ టు యునైటెడ్ స్టేట్స్. హ్మ్. నాకక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కొంచెం తెలుసు. నాకు ఐడియా ఉంది. సో, ఇప్పుడు చెప్పండి. మనకక్కడ ఏదైనా అంటే పొలిటికల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని అడ్రెస్ జేయాలి అంటే మన మెంబర్స్ మన కౌంట్ ఎక్కువుండాలి పొలిటికల్‌గా. అవును. So, so that we can lobby or we can represent our Indian diaspora and then get the things done. సో, అట్లా ఇక్కడ సింగపూర్‌లో గూడా మన డయాస్పోరా పాలిటిక్స్‌లో ఉందా? ఇన్‌ఫ్లూయెన్స్ చేసే లేదండి. అంత ఉందా? అంటే సింగపూర్‌లో నువ్వు పుట్టి పెరిగి ఉంటే హ్మ్. సిటిజన్‌షిప్ వచ్చి ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ హ్మ్. పాలిటిక్స్. బట్ హ్మ్. పీఆర్ అయ్యి ఉండి ఐయామ్ నాట్ ఎలిజిబుల్. అండ్ సిటిజన్స్ హుహు. ఇక్కడ పుట్టిన వాళ్ళైతే గనక చేయొచ్చు. బట్ అంతగా చైనీస్‌కి సింగపూర్‌లో పుట్టిన ఇండియన్స్‌కి ఉన్నంత వాల్యూ మనకు లేదు పీఆర్స్‌కి. బట్ ఆ ఇండియన్స్ అయితే అంటే అక్కడ పుట్టిన ఇండియన్స్ వాళ్ళు దే ఆర్ యాహ్! దే ఆర్ ఇంటూ అక్కడ పుట్టిన పాలిటిక్స్. వాళ్ళు మన గురించయితే ఆలోచన జేయరు. మన డయాస్పోరా గురించయితే ఆలోచన జేయరు. దే ఆర్ చేయరు. ప్యూర్ అస్సలు సింగపూరియన్స్. చేయరు. బై ఆ! బై స్కిన్ అండ్ బై థెర్ రేస్ దే మైట్ బి యాహ్! ఇది యూఎస్ఏకిను, సింగపూర్‌కి మీరు కంపేర్ చేస్తే గనక యూఎస్ఏ డిఫరెన్స్ అండి. అక్కడ చాలా డిఫరెంట్ ఉంది. అక్కడ పుట్టిన వాళ్ళు సిటిజన్‌గా కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు గో పాలిటిక్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు నామినేట్. బట్ ఇక్కడ నామినేషన్స్‌కి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఓకే. ఓకే. గుడ్. గుడ్ టు నో దట్ నందు గారు. సో, థాంక్స్ ఎ లాట్ ఫర్ యూర్ టైమ్ థాంక్ యూ. టుడే. హ్మ్. అండ్ యూ హావ్ షేర్డ్ అన్ ఇన్‌స్పైరింగ్ జర్నీ చెప్పాలంటే ఎన్‌ఆర్‌ఐస్‌కి. ఒక ఇంకోటి అంటే మర్చిపోయాను. చిరంజీవి గారికి బర్త్‌డే సందర్భంగా ఒక సాంగ్ చేశానండి. ఓహో! ఓకే. నేను ఓకే. ఆ! ఆహా! ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ 22 ఆగస్ట్. యాహ్! ఇవాళ ఎంత డేటు? చిరంజీవి గారి బర్త్‌డే కోసం 16. అని కవర్ సాంగ్ చేశాను.
అదే ఇవాళ అది 16థ్, ఎవ్రీ టైమ్ 22nd. ఆదిత్య మ్యూజిక్‌లో ఇప్పటివరకు 3 సాంగ్స్ నావి ఉన్నాయి. 'నందురాపోలు' అని జెప్పేసి అంటే గనుక మీకు వచ్చేస్తది నా సాంగ్స్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్‌లీ ఫోర్త్ సాంగ్ వచ్చేసి ఒక డ్యూయెట్ సాంగ్ జేశాను. అది హుహు. గోయింగ్ టు రిలీజ్ సూన్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, 22nd అంటే ఇంకా 6 డేస్ ఉందంతే. ఇంకో 6 డేస్‌లో యూ ఆర్ గోయింగ్ టు వాచ్ మీ ఇన్ యూట్యూబ్. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్. ఆదిత్య మ్యూజిక్. ఓహ్! సెలెక్ట్ అయిపోయినట్టేనా మంది? అంటే యాక్చువల్లీ దే విల్ సీ 5-6 సాంగ్స్ అండి. దాంట్లో ఓకే. ఒకటి సెలక్షన్ జేస్తారు. సో, నాది బావుంది. నమ్మకం ఉంది. ష్యూర్‌లీ ఐ యామ్ గోయింగ్ టు ఐ యాహ్! విష్ ఇట్ విల్ బి ఐ విష్ యూ ఆల్ ద సెలెక్టెడ్. బెస్ట్ అగైన్ ఫర్ థట్ యాస్ వెల్. నమ్మకం జస్ట్ కాన్ఫిడెన్స్ అదే. అంతే అదే. చెప్పగలను. పెట్టకుంటే మనం ఏం చేయలేము. బట్ హ్మ్. 99% పెడతారు. ఒక పర్సెంట్ పెట్టరేమో. అదే. చెప్పలేం. చెప్పలేం. గుడ్. గుడ్. సో, ఐ మీది ఆల్‌వేస్ ఇన్‌స్పైరింగ్. బి పాజిటివ్ ఉంటాను. హ్మ్. అదే. అదే. అండ్ పెడతారనే ఇంకొకటి నాకు నమ్ముతాను. మీతో ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందు, డిస్కషన్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఐ వాస్ నాట్ అవేర్ దట్ యూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. యెస్ ఐ యామ్ ఫ్రమ్ వరంగల్, హనంకొండ. అదే ఐ ప్యూర్. బోర్న్ ఇన్ కొడకండ్ల. తొర్రూరులో అదే. చదివాను. సో, ఫుల్ తెలంగాణ బాయ్. అదే నేను ఇప్పటివరకు నేను ఆంధ్ర అనుకుంటున్నాను. లేదండి. అంటే నేను ఒక 20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండడం వల్ల నా భాష మారి ఉంటదేమో గానీ ఐ యామ్ హ్మ్. బేసికల్లీ ఫ్రమ్ తెలంగాణ. ఓకే. ఓకే. సో, ఒక ఇక్కడ నా తెలంగాణ. ఆంధ్ర ఫ్రెండ్సే నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో, వాళ్ళతో మాట్లాడి గారు అనేది ప్రతి దానికి గారు అనేది అలవాటయిపోయింది. అది అది నాకు మంచి అంతకుముందు లేకుండే. రెస్పెక్టబుల్ థింగ్స్ ఆల్సో వి హావ్ టు టేక్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. రెస్పెక్ట్ ఇలాంటి వర్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే. గుడ్. 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 సో, మనం ఒక తెలంగాణ బిడ్డలాగా ఉండి ఇక్కడి నుంచి అంత దూరం వెళ్లి అంత యెస్. సాధించి యెస్. చేస్తున్నారంటే యూ ఆర్ రియల్లీ అన్ ఇన్‌స్పైరబుల్ ఐ మీన్ పర్సన్ ఫర్ అవర్ యెస్. సొసైటీ. ఎస్పెషల్లీ ఫర్ తెలుగు స్టేట్స్. బోత్ ద తెలుగు స్టేట్స్ అండ్ అవును. ఫర్ ఇండియా యాస్ వెల్ బికాజ్ యూ ఆర్ అన్ ఎన్ఆర్ఐ. సో, యెస్. ఒకసారి మన కంట్రీ దాటెళ్ళితే వి ఆర్ ఇండియన్స్. నాట్ యెస్. సౌత్, వెస్ట్ అవును. ఆర్ నార్త్. వి ఆర్ ఇండియన్స్. సో, ఇండియన్స్‌కి యూ ఆర్ రియల్లీ ఇన్‌స్పైరబుల్ పర్సన్. Thanks a lot, Nandu garu. Thanks for your time. థాంక్ యూ అండి. An థాంక్ యూ inspiring సో మచ్ journey, ఫర్ హావింగ్ మీ హియర్. an inspiring journey on my channel podcast, థాంక్ యూ. Sanjam Talks. So, థాంక్ యూ. ఇంకొక చిన్న మెసేజ్. ఆహ్, చెప్పండి. వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు మై సబ్స్క్రైబర్స్, Sanjam Talks సబ్స్క్రైబర్స్. ఇది ఒక ఎన్ఆర్ఐ బేస్డ్ ఛానల్. I'll focus more on NRIs to bring their stories on board. Not only US, not only London, not only Australia. బయట ఉన్న ప్రతి కంట్రీ నుంచి మన ఇన్‌స్పైరబుల్ పర్సన్స్‌ని తీసుకొచ్చి దీంట్లో చూపించాలనేది నా ఇది. వెరీ గుడ్. సో, వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు మై ఛానల్? సంజమ్ టాక్స్ శ్రీకాంత్ గారి ద్వారా నేను మీ ముందుకొచ్చాను. ఐ యామ్ రియల్లీ థాంక్‌ఫుల్ టు యూ ఫర్ హావింగ్ మీ హియర్. అండ్ మీ ద్వారా మీ ఫాన్స్, మీ ఫాలోవర్స్ కూడా నేను విన్ అవ్వడం నాకెంతో హ్యాపీగా ఉంది. థాంక్ యూ అండి. ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ ఫర్ దిస్ వీడియో అండ్ ఫ్యూచర్ వీడియోస్ ఆల్సో. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్స్ ఎ లాట్ బెస్ట్ ఆఫ్ లక్ నందు గారు. సంజమ్. థాంక్ యాహ్! యూ శ్రీకాంత్ థాంక్ యూ. గారు. థాంక్స్ ఎ థాంక్ యూ లాట్. ఫర్ ఐ హావింగ్ మీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. విష్ యూ సీ ఆల్ యూ. ది బెస్ట్ టు యూ. థాంక్ యాహ్! యూ అండి. బై. థాంక్ యూ వెరీ మచ్.